నమస్కారం విశ్వప్రసాద్ గారు. నమస్తే అండి. సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నా అండి. ఎలా ఉన్నారు? ఎప్పుడు సాధారణంగా సినిమా ముందో సినిమా బ్యాక్డ్రాప్లోనో కలుస్తాం మనం. అలాంటిది ఫస్ట్ టైం ఒక ఇష్యూ బేస్డ్గా ఇంటర్వ్యూ చేస్తున్నాం మన ఇద్దరం. ఫస్ట్ టైం అనుకుంటా. సాధారణంగా ఎవరైనా కూడా ఒక అలవాటైపోయిన దానికి డిఫరెంట్గా మాట్లాడిన, అలవాటైపోయిన దారిని కాదని వేరే దారి తొక్కిన కొంచెం వింతగా చూస్తారు. ఒక్కోసారి ఏంట్రా ఈయనకి ఏమైనా ఇదేంటి ఈయనకి అర్థం కావట్లేదా అది అనుకుంటారు. సో టాలీవుడ్ ఒక సాంప్రదాయ విధానాల మీద వెళ్ళిపోతుంటే మీరు వచ్చి ఇలా కాదు ఇలాగా అని కొన్ని కొత్త పద్ధతులు గత లాస్ట్ 2-3 ఇయర్స్లో మీరు చాలా ట్రై చేస్తున్నారు. బయటకు అందరికీ తెలియకపోయినా మీరు చాలా పద్ధతులు ట్రై చేస్తూ వస్తున్నారు. చాలామంది అని కొంతమంది నవ్వుకున్నారు, ఫ్రాంక్గా నాకు కూడా తెలుసు. కొంతమంది వింతగా చూశారు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కార్లు కొని మనమే పెడదామని అనుకున్నప్పుడు, ట్రైనప్ చేసి ఇక్కడే వీళ్ళందరినీ ట్రైనప్ చేద్దాం అనుకున్నప్పుడు ఇదంతా కూడా వీళ్ళు చాలామంది నాకే తెలుసు, నా దగ్గరే కామెంట్ చేశారు. ఏంటి విశ్వప్రసాద్కి సినిమాలు తీసుకోవచ్చు కదా, ఎందుకు ఇవన్నీ అని చెప్పి చాలామంది నా దగ్గరే కామెంట్ చేసిన ఉన్నారు. బట్ ఇవాళ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత, ఇవాళ ఫెడరేషన్ అనేది ఒక స్ట్రైక్ పిలిపించిన తర్వాత 30% హైక్ ఇమ్మని అడిగిన తర్వాత ఇప్పుడు అందరూ కూడా విశ్వప్రసాదే కరెక్ట్ అని ఆఫ్ ది రికార్డ్ కింద ఒప్పుకుంటున్నారు. అసలు ఏంటి, మీరు ఆల్రెడీ ఒక కార్పొరేట్ సెక్టర్ నుంచి వచ్చారు. ఇది ఒక అనార్గనైజ్డ్ సెక్టర్. ఒక విధంగా చెప్పాలంటే టాలీవుడ్ ఈజ్ ఏ అనార్గనైజ్డ్ సెక్టర్ చాలా వరకు. ఈ రెండింటికి మీరు ఎలా కంపేర్ చేస్తారు అసలు? ఓకే, జస్ట్ కరెక్షన్ అండి. అంటే నేను ఒక 1.5 year నుంచి ప్రొడక్షన్లో యాక్టివ్గా ఉన్నప్పటి నుంచి నేను అబ్జర్వ్ చేసిన చేంజెస్, నాతో పనిచేసిన డైరెక్టర్స్ కానీ మా ప్రొడక్షన్ టీమ్స్ కానీ వాళ్ళందరికీ క్లియర్గా ఐడియా ఉంది. అంటే నేను అడుగుతున్నవేమి, పుష్ చేస్తున్నవేమి అనేది. అదర్ ప్రొడ్యూసర్స్కి కొద్దిగా ఇది ఉండొచ్చు. బట్ ఈ ప్రాబ్లమ్ ఈజ్ నాట్ మై ప్రాబ్లమ్, ఇట్ ఈస్ ఇండస్ట్రీ ప్రాబ్లమ్. ప్రతి ప్రొడ్యూసర్ ఫెయిల్స్ అవుతున్న ప్రాబ్లమే. ఈ లాస్ట్ 4 days ఆర్ ఒక వీక్ నుంచి ఐ థింక్ ఇట్ ఈస్ ఎ కామన్ వాయిస్ అక్రాస్ మోస్ట్ ఆఫ్ ద యాక్టివ్ ప్రొడ్యూసర్స్. ఇన్ఫ్యాక్ట్ నేను చాలా తక్కువ రోల్ ప్లే చేస్తాను, బట్ అందరూ దీన్ని అంటే ఇది 30% పెంచడం అన్నది కాదు ఇక్కడ ఇష్యూ. చాలా ఫండమెంటల్స్ తప్పు ఉన్నాయి. అవి డిస్కస్ చేయడానికి ఇది ఒక ట్రిగరింగ్ పాయింట్ అయింది అంతే. అసలు ఒకటి చెప్పండి సార్, ఇప్పుడు ప్రొడక్షన్ చేస్తున్నాం, సినిమా ప్రొడక్షన్ అంటారు, 24 క్రాఫ్ట్స్ అంటారు. అంటే ఇవన్నీ నేను కామన్ మ్యాన్ దృష్టిలో పెట్టి కొడుతున్నాను, ఇండస్ట్రీ వాళ్ళ దృష్టిలో పెట్టి అడగట్లా. కామన్గా సినిమాకి బయట ఉన్నవాళ్ళు, సినిమా ప్రపంచానికి బయట ఉన్న వాళ్ళకి ఏం తెలుసు అంటే సినిమా ప్రొడక్షన్ అంటారు. సో ప్రొడక్షన్ ఈజ్ చాలా బ్రాడ్ మీనింగు. అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర నుంచి కెమెరా అసిస్టెంట్, లైట్ బాయ్ దాకా అందరూ ఉంటారు కదా. అసలు మేజర్ క్రాఫ్ట్లు ఏంటి? ఈ ప్రొడక్షన్, ఈ అనార్గనైజ్డ్ ఇదైతే ఎప్పుడైతే బంద్ అయితే పిలిపించారో వీటిలోకి ఎవరెవరు వస్తారు? అంటే మనం యూనియన్ కాంటెక్స్లో మాట్లాడుతున్నాం, కరెక్ట్ అండి. మనం ఒక యూనియన్ కాంటెక్స్లో మాట్లాడితే స్ట్రాంగ్గా, అంటే నాకు అర్థమైన పర్పస్ ఆఫ్ ఎ యూనియన్ వచ్చి ఒక రిలేటెడ్ స్కిల్కు దే హెల్ప్ ఇన్ ప్రొవైడింగ్ ద బెనిఫిట్స్ అండ్ వేజ్ ప్రొటెక్షన్ అండ్ క్రియేటింగ్ సమ్ అవేర్నెస్. అంటే స్కిల్ డెవలప్ చేయడం కానీ, ఆ టాలెంట్ డెవలప్మెంట్కు దే హ్యావ్ టు, అంటే ఆ ఆబ్జెక్టివ్తో పనిచేయాలి ఆ యూనియన్. అలాంటివి దెర్ ఆర్ డిఫరెంట్ యూనియన్స్ అండర్ ఎ ఫెడరేషన్. బట్ సినిమా 24 క్రాఫ్ట్స్ ఆర్ నాట్ ఎగ్జాక్ట్లీ మ్యాపింగ్ టు ద యూనియన్స్ దట్ ఎగ్జిస్ట్. దట్ నాకు తెలిసి తలాతోగా లేకుండా ఉంది దాంట్లో. అంటే దీనిలో ఈవెన్ డ్రైవర్స్ ఆర్ ఏ యూనియన్. నాకు అంటే ఈ పాయింట్లో హౌ కెన్ ఏ డ్రైవర్ బి ఏ క్రాఫ్ట్ మెంబర్ ఇన్ ఫిల్మ్ మేకింగ్ అన్నది, అంటే దిస్ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ ఫిల్మ్ మేకింగ్. అంటే అందరూ ఎనీ హ్యూమన్ బీయింగ్ అసోసియేటెడ్ షుడ్ బి ఫిల్మ్ మేకింగ్లో ఏదో ఒక రకంగా కనెక్ట్ అవుతారు. క్రియేటివ్ పార్టీస్ డిఫరెంట్ అండ్ నాన్ క్రియేటివ్ పార్టీస్ డిఫరెంట్. అదే అలా ఎన్ని క్లాసిఫికేషన్స్ తీసుకొచ్చినా కూడా ఐ డోంట్ సీ హ్యావ్ ఎ డ్రైవర్ విల్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ ఎ క్రాఫ్ట్. అలా అంటే నేను గ్యాస్ స్టేషన్కి వెళ్తే, పెట్రోల్ బంక్ వెళ్తే పెట్రోల్ వేసేవాడు కూడా నాకు సినిమా కోఆపరేట్, అంటే వాడు కూడా డీజిల్ ఫిల్ చేసేకి వస్తాడు, కూపన్లు ఇస్తాడు.
వాడు కూడా ఉండాలి అంటే ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ కుక్ ఎవ్రీడే. మెస్లో వండి అలా మీకు దే సమ్ 1000 డిఫరెంట్ జాబ్ ఫంక్షన్స్ దట్ విల్ బి పార్ట్ ఆఫ్ మేకింగ్ అ ఫిలిం. బట్ ఇక్కడ స్పెషల్ క్రాఫ్ట్ ఫర్ ఫిలిం మేకింగ్ అన్నది ఉంటుంది. అంటే స్టోరీ రైటింగో లేకుంటే ఎడిటింగో మ్యూజిక్కో లేకుంటే యాక్టింగో లేకుంటే డైరెక్షన్ అలా దే ఆర్ వెరీ వెల్ డిఫైన్డ్ ఓన్లీ ఆర్ మెజారిటీ ఫర్ ఫిలిం మేకింగ్ ఆ క్రాఫ్ట్. బట్ ఈ 30% అడుగుతున్న దాంట్లోకి ఎవరెవరు వస్తారు? ఈ 30% అడుగుతున్న వాళ్ళు క్రాఫ్ట్ అది 30% అని చెప్పి ఇప్పుడు ఇది మినిమం వేజ్ ఇక్కడ మనం మాట్లాడుతున్నది వేజ్ కాదు. చాలామంది ఇయర్లీ వేజ్ పెంచాలి కదా అంటే ఇయర్లీ ఏందని ప్రతి సినిమాకి వేజ్ పెంచుతూ వెళ్తాము. ఇయర్లీ కాదు, మనకు కావాల్సిన టాలెంట్కు వాడు అడిగిన వేజ్ని ఇస్తాం మనం. వాడికి టాలెంట్ని బట్టి వేజ్. అంటే ఇప్పుడు మీకు ఒక మేకప్ పర్సన్ ఉంటాడు, హెయిర్ స్టైలిస్ట్ ఉంటాడు. హెయిర్ స్టైలిస్ట్కి మినిమం వేజ్ అన్నది ఒకటి ఉంటుంది, మనం ఇచ్చే వేజ్ దానికి సంబంధం లేదు, ఎక్కడో ఉంటుంది. క్రియేటివ్ వాళ్ళందరికీ కూడా వాళ్ళ డిమాండ్ అండ్ సప్లైగానే మీరు ఇస్తారు. ఇప్పుడు నాన్ క్రియేటివ్ యూనియన్ ఎందుకు ఉండాలండి? ప్రొడక్షన్ బాయ్ అంటారు, దానికి ఎంట్రీ ఫీ 6 lakhs అంట. ఆ 6 lakhs కట్టిన వాడికే మనం జాబ్ ఇవ్వాలా? వాడు మనకు అవసరం ఉన్నా ముందు ఇందులోకి ఎవరు డ్రైవర్స్, లైట్ బాయ్స్, ఇంకెవరెవరు వస్తారు? లైట్ బాయ్ స్టిల్ కమ్స్ ఇన్ టాలెంట్, స్కిల్ టాలెంట్. ఇప్పుడు ప్రొడక్షన్ బాయ్ ఉన్నాడు, ప్రొడక్షన్ బాయ్స్, అది ఇట్స్ నాట్ రిలేటెడ్ టు మూవీ, ఎనీబడి క్యాన్ డూ దట్. డ్రైవర్స్ ఇంకా అలా మీరు ఒక ఫంక్షన్లోకి వెళ్తే మీరు ఆర్ట్ వెళ్ళినారు అనుకోండి, మౌల్డ్ వార్డ్ వేరు, కార్పెంటర్ వేరు. దానికి మీరు వర్క్ చేస్తున్నప్పుడు దాన్ని రోస్టమ్ అంటారు అనమాట. అంటే స్కఫోల్డింగ్ టైప్లో. స్కఫోల్డింగ్ హోల్డ్ చేసేవాడు వేరు, లైట్ పట్టుకునేవాడు గ్రాఫర్ వేరు. అలా కెమెరా కోసం అలా మీకు ఒక 50-60 జాబ్ ఫంక్షన్స్ ఉన్నాయి. వాటిని డిఫరెంట్ యూనియన్స్లో కనెక్ట్ చేసి ఉంటారు. ఇప్పుడు నాకు తెలిసి ప్రపంచంలో చాలా యూనియన్లు ఉంటాయి, చాలా రకరకాల యూనియన్స్ ఉంటాయి. ఎంప్లాయీస్కి సంబంధించి, వర్కర్స్ సంబంధించి కూడా రకరకాల యూనియన్స్ ఉంటాయి. ఈవెన్ జర్నలిస్టులు కూడా యూనియన్స్ ఉన్నాయి. సో ఎంట్రీ ఫీజు అనేది యూజువల్గా ఎనీ మెంబర్కి ఒక నామినల్ ఎంట్రీ ఫీజు, వాడు ఇచ్చే బెనిఫిట్ని బట్టి ఉంటుంది. బెనిఫిట్ అని కాదు, నామినల్. ఇప్పుడు జర్నలిస్ట్ యూనియన్కి ఏడాదికి ఒక 1000 rupees, 500 rupees కరెక్ట్ అంతే. బట్ ఎంట్రీ లెవెల్ ఫీజు అన్న తెలిసి నాకు ప్రపంచంలో ఏ యూనియన్ ఉందంటారా? ఇది కంప్లీట్ ఎక్స్ట్రాక్షన్ అండి. మీరు నా దగ్గర నుంచి చాలాసార్లు మాఫియా అన్న వాడు వాడుతుంటారు, ఇది ఒక పెద్ద మాఫియా. అది ఇక్కడ ఒక డ్రైవర్ యూనియన్లో మెంబర్ అవ్వాలి అంటే ఎంత కట్టాల్సిందంటారు? ఇక్కడ అట్లీస్ట్ 5 lakhs ఎంత ఉంటుంది. 5 lakhs. కార్డు కొనుక్కోవడం అనే సిస్టమ్ ఉంటుంది కదా ఇక్కడ. అదే కార్డు తెచ్చుకోవడానికి. అదే కాదు, ఆల్రెడీ రిటైర్ ఓల్డ్ అయిపోతాడు వాడు, ఇంకా డ్రైవింగ్ చేయలేకపోతుంటాడు, వాడి కార్డు వేరే వాళ్ళకి ఇవ్వడం అలాంటిది ఉందా ఇక్కడ? అదేంటి, అదొక మాఫియా సిస్టమ్. వాడు వేరే డ్రైవర్లు రాకుండా చూసుకొని వాడు సిస్టంలో ఎవడో ఒకరితో కుమ్ముక్కయి వాడి వెహికల్సే వస్తుంది, వాడి డ్రైవర్సే వస్తారు. ఎన్ని వెహికల్స్ వస్తున్నా దానికి లెక్క ఉండదు, ఎన్ని వెహికల్స్కి పే చేస్తున్నాం అన్నది లెక్క ఉండదు, దానికి ఎంత డీజిల్ వేస్తున్నాం అన్న దానికి లెక్క ఉండదు. సో ఫస్ట్ అక్కడ కరప్షన్, అక్కడ ఈ యూనియన్ సిస్టమ్ మెల్లగా కరప్షన్ని తీసుకొస్తుంది. అంటే మీరు ఆ కరప్షన్ ఒక ట్రాక్ చేస్తే వాడు చేస్తే నేను ఎందుకు చేయకూడదని ఇంకొక ట్రాక్ చేసింది. అలా ఓవరాల్గా ఇక్కడ ప్రాబ్లమ్ ఈజ్ నాట్ ఎ వేజ్, ప్రాబ్లమ్ వచ్చేసి ఒక సిస్టమ్ కంట్రోలింగ్ ఆన్ హౌ యూ క్యాన్ మేక్ ఎ ఫిలిం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ షూటింగ్ అయితే మీ షూటింగ్కి ఎన్ని బళ్ళు వాడారు, వాటికి ఎంత డీజిల్ కొట్టారు అన్నది మీకు లెక్క తెలియదు. మొత్తం ఆ సిస్టంలో ఉన్నవాడు సగం 90% ఇన్ఫర్మేషన్ రాకుండా చూసుకుంటాడు. పేరుగా ఏ రోజు వేజ్ ఆ రోజే పే చేయాలంటారు. దే విల్ మేక్ ష్యూర్ మా ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి అది వచ్చే టైంకు ఒక సిగ్నిఫికెంట్ టైం ఉంటుంది, ఆ టైంలో అన్ని మ్యానిపులేషన్స్ జరుగుతాయి. ఈ మ్యానిపులేషన్ వల్ల బెనిఫిట్ అయ్యేది ఎవరు? కొంతమంది మధ్యలో ఉన్న మీడియేటర్స్. బట్ ఎంప్లాయీస్ కాదు, అందరూ 100% కాదు. వాళ్ళకి వచ్చేది వాళ్ళ మినిమం వేజ్ వాళ్ళకి వస్తుంది. ఎక్స్ట్రా హెడ్ కౌంట్ ఎవడో కొట్టేస్తాడు. అంటే అది ఇక్కడ మళ్ళీ ఇద్దరు ఉన్నారు, యూనియన్ లీడర్సా, మీ ప్రొడక్షన్ మేనేజర్సా, లేకపోతే మీ ప్రొడక్షన్ అసిస్టెంట్లా, ఎగ్జాక్ట్గా స్పెసిఫిక్ రోల్స్ మీరు నమ్మిన వాళ్ళ ఎవరైనా ఉంటారు కదా సిస్టంలో ఉంటారు. నేను నమ్మిన అందరినీ అంటే నమ్మే చేయాలి మీన్స్ మీరు అపాయింట్ చేసుకున్న వాళ్ళు. ఇప్పుడు ఎంటైర్ సిస్టమ్ మేము అపాయింట్ చేసిన వాళ్ళే కదా. ఇప్పుడు నేను ఇది ఇప్పుడు ఈ వెహికల్స్ వర్క్ చూడమని ఎవరికో సంబడి ఎక్స్ మీరు
ఇంట్రెస్ట్ చేస్తారు. మేబీ వాడు చేయొచ్చు కదా. ప్రాబ్లం అంటే నేను చాలా డీప్గా వెళ్తే పర్టికులర్ రోల్స్ని పాయింట్ చేయాల్సి ఉంటుంది, మరి తర్వాత వాళ్ళు ఏడుపు ఎక్కువ ఉంటుంది. బట్ ఓవరాల్గా అయితే ఆ సిస్టంలో దేర్ ఇస్ ఎనఫ్ పీపుల్ హూ మేక్ ఇట్ కాంప్లికేటెడ్ అండ్ సిగ్నిఫికెంట్ కరప్షన్. టోటల్ ప్రొడక్షన్లో ఈ కరప్షన్ తాలూకా పర్సంటేజ్ ఎంత ఉంటుంది అంటారు? ఒక కాన్సెప్ట్ వచ్చేసి ప్రొడ్యూసర్ వెళ్ళి సెట్లో కూర్చుంటే కానీ కంట్రోల్ చేయలేరు అంటారు. అది పాసిబుల్ కదా. అది డిపెండ్స్ ఎవరు అంటే సిస్టమ్ బాగలేదని చెప్పి నేను సిస్టమ్ ఫిక్స్ చేయకుండా వెళ్ళి రోజు కార్లు లెక్క పెట్టుకొని డీజిల్ లెక్క పెట్టుకొని ప్రాజెక్ట్స్ మల్టిపుల్ యాక్టివిటీ మల్టిపుల్ ప్రాజెక్ట్స్కి వెళ్ళి కూర్చోలేదు. ఒకప్పుడు అంటే ఒక సినిమా తీసేవాళ్ళు కాబట్టి ఇట్స్ నాట్ మల్టిపుల్ యాక్టివిటీ అండి, దట్ ఈస్ నాట్ ద జాబ్ ఆఫ్ ఎ ప్రొడ్యూసర్. ఒక సిస్టమ్ బిల్డ్ చేసి ఆ సిస్టమ్ రన్ అవ్వాలి, అంతేగాని చేద్దామన్నా కూడా అయ్యేది కాదు కదా అంటున్నాను. ఎవరికి అయ్యేది కాదు, అక్కడ ఉంటే కొద్దిగా తగ్గుతుంది అని అంతే. ఇప్పుడు సపోజ్ మీరు ఈ సిస్టమ్ని బ్రేక్ చేసి మీరు ఒక 10 వెహికల్స్ మీరు రెగ్యులర్గా సినిమాలు చేస్తున్నారు, ఎప్పుడు మీ హ్యాండ్లో కనీసం 4-5 ప్రాజెక్ట్స్ ఇప్పుడు ఉంటాయి. మీ 4 ప్రాజెక్ట్స్కి ఎలా లేదన్నా మినిమం ఒక 10 to 15 వెహికల్స్ కావాలి మీకు. మా కన్జంప్షన్ యావరేజ్గా నెలలో తీసుకుంటే నా ఓన్ 40 వెహికల్స్ ఉన్నా ఐ విల్ బి ఫైన్. 40 వెహికల్స్ ఎందుకు కొన్ని వెహికల్స్ కావాలి. కొన్ని అన్ని షూటింగ్లు ఒకేసారి జరగవు కాబట్టి ఎంత జరిగినా కొన్ని షూటింగ్స్కి 100 కావాలా, కొన్ని షూటింగ్స్కు 30 కావాలా, కొన్నిటికి 10 కావాలి. సపోజ్ మీరు ఒక 30 వెహికల్స్ కొనుక్కుని 30 డ్రైవర్ని డైరెక్ట్గా అపాయింట్ చేసుకునే అవకాశం ఉందా ఇక్కడ లేదా? ఈజీగా ఉంది. ఆ కాస్ట్ డిఫరెన్స్ చూపెడదామని 10 కొన్నాము. కొన్నారా? మీరే అన్నారు కదా. అదే ఇంతకుముందు ప్లాన్ చేశారు, అది కొన్నారు లేదు నాకు ఐడియా. అప్పట్లో 10 అంటే అప్పుడు యూనియన్ నుంచి ఏమైనా మీకు ఇది వచ్చిందా? సార్ నా దగ్గర యూనియన్స్ రారు, వాళ్ళకి క్లారిటీ ఉంది. ఇప్పుడు మీరు డ్రైవర్స్ని పెట్టినప్పుడు యూనియన్ డ్రైవర్స్ని తీసుకుని ఈ డిఫరెన్స్ ఎంత ఉంటుంది? నేను యూనియన్ డ్రైవర్స్ని ఎప్పుడు తీసుకోనండి. నేను నాకు ఎవరు డ్రైవర్ అవైలబిలిటీ అది తీసుకుంటాను. యూజువల్గా మనకు తెలిసి మంత్లీ యాడ్ చేస్తాను అంతే డిఫరెన్స్. ఇప్పుడు హైదరాబాద్లో యూజువల్గా మామూలు రెగ్యులర్గా డ్రైవర్స్ అంటే కంపెనీస్ వదిలేసిన పెద్ద కంపెనీలు ఇప్పుడు మీ పర్సనల్ డ్రైవర్ ఈవెన్ పక్కన పెడితే మామూలుగా నా బోటి వాళ్ళు ఎవరైనా ఒక డ్రైవర్ని పెట్టినా ఇక్కడ మ్యాక్సిమం ఒక 20,000 యావరేజ్, 16 నుంచి 25,000 అండి యావరేజ్. కొంచెం అంటే హెజిటేట్ చేస్తూ 20 పైన చెప్తారు. హైదరాబాద్లో 20,000 రన్నింగ్ వేజ్ వచ్చి 25 ఈజ్ అ వెరీ గుడ్ పే. బట్ ఈ యూనియన్ డ్రైవర్స్ని మీరు రిక్రూట్ చేసుకుంటే కనుక వాళ్ళకి ఎంత పే చేయాల్సి వస్తుంది? ప్రాబ్లం డ్రైవర్ కదండి, మీకు వ్యవస్థ అన్నాను కదా, అదే వాడు ఓన్ వెహికల్స్ పెట్టుకొని దాన్ని ఫ్రాడ్ చేసి అవి లేకుంటే యావరేజ్గా ఒక డ్రైవర్కు రోజుకు అంటే నాకు ఎగ్జాక్ట్గా తెలియదు ఒక 1200 ఎంతో ఉంటుంది. వాడు 1.5 కాల్ షీట్ బై డిఫాల్ట్ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్. సో 1800. వాడు వీకెండ్ ఉంటే 2400. అలా తీసుకుంటే ఒక డ్రైవర్ 20 రోజులు పనిచేస్తే 25 నుంచి 35,000 మధ్యలో సంపాదిస్తాడు మినిమం. ఫుల్ డే పని చేసే డ్రైవర్ అంతే, ఫుల్ డే పని చేయడు. ప్లస్ వాళ్ళకి మీరు ఇచ్చే ఎమ్యూనిటీస్ ఒక్కటి సినిమా యూనియన్ అంటే సినిమాలో వర్క్ చేసే డ్రైవర్ క్వాలిటీ అంటే కంపేర్ టు అదర్స్ ఏమి అంటే పికప్కి ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలా, అంటే బిఫోర్ ద షిఫ్ట్. అర్లీ అంటే 6కి జనరల్గా 8కి వెళ్తారు. ఫ్లోర్కి వచ్చి అంటే ఎనీ షూట్ లొకేషన్ రావడానికి ఒక 1 అవర్ అనుకోండి. మరి లేట్ ఈవినింగ్ షూట్ అయిపోతే ఎనీ టైం అయిపోవచ్చు షూట్, అంటే బేస్డ్ ఆన్ ద యాక్టర్. కొంతమంది 3 అవర్స్లో వెళ్ళిపోతారు, కొంతమంది లేట్ ఈవినింగ్ వరకు ఉంటారు. బట్ యావరేజ్గా 8 అవర్స్ ఆర్ 9 అవర్స్ ఉండి బ్యాక్ వెళ్తే మరి ఇంకొక 1 అవర్. ఆ 1 అవర్ డ్రైవ్ తప్పితే 80% ఆఫ్ ద అంటే కొంతమంది డబల్ ఇది కూడా ఉండొచ్చు. আর కొంతమంది వెళ్ళి మధ్యలో లంచ్ టైంలో యాక్టర్కి స్పెషల్ ఫుడ్ ఏమన్నా ఉంటే తీసుకొచ్చే ఉండొచ్చు. అలా యావరేజ్గా దే డ్రైవ్ 2 to 2.5 hours. దే ఆర్ టేకెన్ కేర్ ఎవ్రీథింగ్. షూట్లో కూర్చోవడమే ఎక్కువ, అంతే అండి. రెస్ట్ కూర్చోవడం కన్నా వాళ్ళు ఇలా పని లేని ఒక 200 మంది కార్డ్స్ ఆడుకోవడం ఏదో ఒక యాక్టివిటీ సైడ్లో ఉంటుంది. వాళ్ళకి మొత్తం 2 times ఫుడ్, బ్రేక్ఫాస్ట్, ఫ్లోర్లో ఉన్నంత వరకు ఫుడ్ ఉంటుంది. అదే నేను దాన్ని నేను వర్కర్ని ఎక్కడ కించపరచట్లేదు. వాళ్ళకి అది కొందరికి అది టార్చర్ కూడా. పని లేకోకుండా 8 hours కూర్చోవడము. నేను వాట్ ఐ వాంట్ టు నో ఈజ్ బయట ఒక డ్రైవర్, ఇప్పుడు సపోజ్ నేను ఒక డ్రైవర్ని అపాయింట్ చేసుకుంటే మార్నింగ్ 8కి ఎప్పుడు వస్తారు, ఈవినింగ్ 5కి అంతగా వెళ్ళిపోతాడు. మ్యాక్సిమం ఒక 8 hours వెళ్ళిపోతాడు.
నేను శాలరీ ఇస్తాను, అంతే కదా. అంతే. సపోజ్ నీళ్ళ పెద్దవాళ్ళు ఎవరైనా పెట్టుకుంటే కనుక బయటకు వెళ్తే బ్రేక్ఫాస్ట్ ఉండొచ్చు, లేకపోతే లంచ్ ఉండొచ్చు. బట్ యూజువల్గా యావరేజ్గా ఇవి ఫెసిలిటీస్ ఉండవు. బట్ మీ దగ్గరికి వచ్చేసరికి 2 పూట్ల ఫుడ్ మీ దగ్గరే, అంతేనా? అంతే. బ్రేక్ఫాస్ట్ మీ దగ్గర. బేసిక్గా వాళ్ళ అర్నింగ్ ఈజ్ 100% సేవింగ్. వేరే జనరల్ డ్రైవర్స్, సినిమాల్లో పనిచేసే ఎవరికైనా కూడా ఫుడ్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ టీ, ఎవ్రీథింగ్ అక్కడే ప్రొవైడ్ చేస్తారు కదా, అక్కడే ప్రొవైడ్ చేస్తారు. బియాండ్ శాలరీ, డైలీ మెయింటెనెన్స్ అక్కడే వెళ్ళిపోతుంది. 90% కన్వీనియన్స్ అండ్ ఫుడ్ ఈజ్ కవర్డ్ బై ద. పైగా డ్రైవర్స్ని పక్కన పెడితే మిగతా ఎంప్లాయీస్ని వాళ్ళు ఎవరైనా పికప్ డ్రాపింగ్ మీరే చేస్తారుగా. ఇది కన్వీనియన్స్ అని ఉంటుంది, పికప్ డ్రాప్ అని ఉంటుంది. అదే కన్వీనియన్స్ అని పే చేస్తారు, లేదా పికప్ డ్రాప్ పే చేస్తారు. సో అంటే ఫుడ్ ఇస్తారు, ట్రాన్స్పోర్ట్ ఇస్తారు, శాలరీ ఇస్తారు. సో యాక్చువల్గా బయట ఎంప్లాయీస్ బయట చూసుకుంటే ప్రైవేట్ ఎంప్లాయీస్ అంటే ఇది ప్రైవేట్ ఫ్యాక్టరీ కాబట్టి బయట ఈ ఫెసిలిటీస్ లేవు కదా ఎవరికైనా. ఉండదండి. ఒక ఛాలెంజ్ ఏమంటే ఇక్కడ సేమ్ ప్రొడక్షన్ నుంచి జనరల్గా అంటే ఇప్పుడు మైత్రి, మేము, నాగవంశీ వీళ్ళది మాది కంటిన్యూస్గా ఉంటాయి. అవును. టిపికల్ సినిమా తీసే వాళ్ళకు సంవత్సరంలో 60 నుంచి 70 రోజులు చేస్తారు అంతే. ఆ ప్రొడక్షన్ రిలేటెడ్ అంటే ఎంప్లాయ్మెంట్ డైలీ గ్యారెంటీ డైలీ ఉండదు కాబట్టి డైలీ గ్యారెంటీ ఇది ఓకే. అంటే మీకు ఇది ఎక్స్ట్రాడినరీ బెనిఫిట్ ఏం కాదు, 20 days ఉంటుంది. ఎక్స్ట్రాడినరీ బెనిఫిట్ ఏం కాదు, బట్ అది ఎసెన్షియల్ కూడా. మనకి ఆఫీసుల్లో వచ్చినట్టు 10 గంటలకు వస్తే పని అవ్వదు కాబట్టి పొద్దున్నే మన టైంకి కావాల్సిన టైంకి రావాలి కాబట్టి వెహికల్ ఇవ్వడము, ఫుడ్ ఇవ్వడం, అది దాని బెనిఫిట్ అనడం కన్నా నీడ్ అన్నట్టు. శాలరీ ఎంత ఉందంటారు దీంట్లో? ఈ 24 crores లీస్ట్ శాలరీ పర్ డే ఎంత ఉండొచ్చు? 1000 కన్నా తక్కువ ఏది ఉండదండి. ఎనీథింగ్ స్టార్ట్స్ విత్ 1000, ఇట్ కెన్ గో అప్ టు 15,000 పర్ డే బేస్డ్ ఆన్ ద స్కిల్. నెలలో 20 days వర్క్ ఉన్నా 20,000 అయితే మినిమం శాలరీ ఉంది. 20 days వర్క్ ఉంటే దే ఆర్ మచ్ అబోవ్ నార్మల్ వేజ్. 20 days మార్కెట్ వేజ్ కన్నా హయ్యర్ వేజ్. అంటే వాళ్ళు చేయాలి కదా, వాళ్ళు చేయాలా, వాళ్ళకి అవైలబుల్ అంటే మీరు ఇన్ని రోజులు ఉంటుందా ఉండదా అని అంటున్నారు కాబట్టి అడుగుతాను. మార్కెట్లో డిమాండ్ ఈజ్ దేర్ కాదు. ఇప్పుడున్న మనకున్న వర్క్కి అంటే మనకున్న సినిమాల ప్రొడక్షన్కి మనకు ఉన్న అవైలబిలిటీ ఆఫ్ స్టాఫ్కి అంటే త్రూ యూనియన్స్ మ్యాచ్ చేసుకుంటే సఫిషియెంట్ స్టాఫ్ ఉన్నారా, ఓవర్లోడ్ ఉన్నారా? అంటే ఇది కొంచెం కాంప్లెక్స్ క్వశ్చన్. అంటే డైరెక్ట్గా చెప్పేదానికి అంటే ఒక స్టాక్ తీసుకుంటే ఎందుకు less than 30% ఆఫ్ ద పీపుల్ ఆర్ ఎంప్లాయిడ్ ఇన్ యూనియన్. లెస్ దాన్ 30 to 40%. అంటే నాకు ఎగ్జాక్ట్ నంబర్స్ లేదు, బట్ నాకు తెలిసిన నంబర్స్లో ఓన్లీ 30-40% పీపుల్కి మాత్రమే జాబ్ ఉంది. ఎందుకు లేదు అనే దానికి వేరియస్ రీజన్స్ ఉంటుంది. అంతే, నాకు డీటెయిల్ డేటా లేనప్పుడు అంటే యూనియన్ మెంబర్స్లో ఉన్న వాళ్ళ దాంట్లో ఓన్లీ 30% ఆర్ గెటింగ్ 30 to 40%. నాకు తెలిసి, బట్ ఐ మే బి రాంగ్. 70% మేబీ 70 వాళ్ళు యాక్టివ్గా పర్సూ చేయకపోవచ్చు, ఆర్ కంప్లీట్లీ వాళ్ళు అవుట్డేట్ అయి ఉండొచ్చు. అంటే అవుట్డేట్లో నాకు చెప్తే ఎవరైతే ఫైట్ చేస్తున్నారో మినిమం వేజ్ అని, దే ఆర్ నాట్ స్కిల్డ్, దే మే బి మోర్ అన్స్కిల్డ్. ఇష్యూ వచ్చేసి మనకు దే ఇస్ నాట్ ఎనఫ్ స్కిల్డ్ పీపుల్ అవైలబుల్. సో అంటే మీ ఉద్దేశం స్కిల్డ్ ఎప్పుడైతే ఉందో మీరు ఆటోమేటిక్గా వాడు పిలిచి మీరు పైన ఎంగేజ్ చేసుకుంటారు. వాడికి కావాలంటే ₹1 ఎక్కువ. ఆల్రెడీ మా దగ్గర ఉన్న వాళ్ళకి అందరికీ ఎక్కువ పే చేస్తున్నాం, తక్కువ. స్కిల్డ్ అయితే ఎవరు ఉన్నారు మీరు చెప్పి నాకు అర్థమైంది. ఎవరైతే స్కిల్డ్ ఉన్నారో వాళ్ళకి ఎలాగా హ్యాండ్ఫుల్ వర్క్ ఉంటుంది, గుడ్ శాలరీస్ అందుతున్నాయి. ఎవరైతే అన్స్కిల్డ్ ఉన్నారో వాళ్ళకి సరిపడా శాలరీస్ అందుతాయి, వాళ్ళు ఇప్పుడు హైక్ అడుగుతున్నారు. అన్స్కిల్డ్ కాదు, ఎవరైతే ఫ్రాడ్ సిస్టంలో ఉన్నారో వాళ్ళే గొడవ చేపెడుతున్నారు. సో వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ ఫ్రాడ్ సిస్టమ్ ఏంటి చెప్పండి? ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానంటే, మరి డీటెయిల్ అనుకుంటే, ఇప్పుడు ఒక అల్యూమినియం ఫ్యాక్టరీనా, నాకు అజీజ్ నగర్, హెచ్ఎఫ్సిలో ఉన్న ఇవి దీస్ ఆర్ సమ్ కామన్ లొకేషన్స్. నేను నా సినిమాలు చేస్తాను. నా సినిమాల్లో జనరల్గా ఒక లొకేషన్ వెళ్తే అక్కడ 5 days 8 days మినిమం షూట్ ఉంటుంది. ఆ 5 daysకు 8 daysకు లెట్స్ సే నాకు ఒక 20 క్యారవాన్స్ వస్తాయి. మీకున్న నాలెడ్జ్లో సినిమా షూట్ ముందు రోజు వచ్చి అన్ని క్యారవాన్లు వర్క్ చేస్తారు. అన్ని క్యారవాన్స్కి ఒక జనరేటర్ నుంచి కనెక్ట్ చేస్తారు. దెన్ డైలీ ఒక అటెండర్ వెళ్ళి క్యారవాన్స్ని పొద్దున, మధ్యాహ్నం, ఈవినింగ్
దే హ్యావ్ టు మేక్ దెమ్ లుక్ ఫ్రెష్, అంటే క్లీన్ హైజీన్ మెయింటైన్ చేయడం ఉంటుంది. మీరు జనరల్ అంటే పెద్ద మీరు క్యారవాన్ మేనేజ్మెంట్ లేకపోయినా మీరు జనరల్ నాలెడ్జ్లో చెప్పండి, మ్యాథమెటిక్స్ పెద్ద ఎక్కువ 20 క్యారవాన్స్ పంపడానికి ఎంతమంది స్టాఫ్ కావాలో మీకు? బికాజ్ ముందు రోజు నైట్ చేస్తున్నారు. 20 క్యారవాన్ని హైజీన్ మెయింటైన్ చేయడానికి ఎంతమంది అటెండర్లు కావాలా? జస్ట్ ఒక నంబర్ చెప్పండి. 20 మంది క్యారవాన్లు జస్ట్ మార్నింగ్ ఒక 2 persons ఉంటే ఒక 1 hourలో చేసేయచ్చు. సో మనం కొంచెం ఎక్స్ట్రా పెట్టుకున్నా కూడా ఒక 3 డ్రైవర్లు ఒక నైట్లో క్యారవాన్లు డెలివరీ చేయాలా, ఒక ఎలక్ట్రీషియన్ జనరేటర్లు అన్నీ కనెక్ట్ చేయొచ్చు, ఒక 5 మంది అటెండర్లు 6 మందిని పెడితే 20 క్యారవాన్లు ఎవ్రీ 2 hours ఫ్రెష్ చేయొచ్చు. అచ్చా ఓకే, అంతే కదా. మీరు సినిమా బిల్ చూసినారంటే 20కి 20 డ్రైవర్లు 1.5 కాల్ షీట్ ఉంటే 1.5 కాల్ షీట్, 20కి 20 మంది అటెండర్లు ఉంటారు. మీకు జనరల్గా సినిమా మొత్తం కన్జ్యూమ్ చేసేది ఒక 125 kW జనరేటర్ ఉంటే అవసరం అయితే 5 జనరేటర్లు ఉంటాయి అక్కడ, 4 అనకొండాలు ఉంటాయి, అలా యాడ్ చేసుకుంటే ఇది ఏమి జనరేటర్లు ఉన్నా లేకున్నా వాటి జనరేటర్లో ఒక 200 ఎక్స్ట్రా కమిషన్ చేయడానికి నాకు 10,000 per day కాస్ట్ వస్తుంది అన్నమాట. జనరేటర్ దాని డీజిల్ అలా మీకు నేను అంటే జస్ట్ మీకు నేను అంత డీప్గా ఎంత డీప్గానే నేను చెప్పగలను లెక్కలు. ఇది ఏమంటే ఒక యూనియన్ వ్యవస్థ వచ్చి ఈ రోల్స్ అన్నింటినీ కంట్రోల్ చేస్తుంది అనమాట, ఎవడు పని చేయాలా ఎవడు పని చేయకూడదు అని. మీరు ఏమన్నా టచ్ చేస్తే ఆ రోజు మీకు ఇమీడియట్గా యాక్టర్ నుంచి కంప్లైంట్స్ వచ్చేస్తాయి, అంటే అరే నా క్యారవాన్లో స్మెల్ వచ్చింది, ఇది బాగాలేదు, దెన్ యాక్టర్ మూడ్ ఆఫ్ అయ్యి వెళ్ళిపోతే ఆ రోజు నా షూటే చెడిపోతుంది. సో ఈ వ్యవస్థకు భయపడి ఎవరు దాని గురించి ఆలోచించారు, మాట్లాడరు. ఎంత అవుతుంది ఇవన్నీ? ఒక 2.5-3 lakhs per day అవుతుంది. ఓకే, లెట్ ఇట్ గో. ఇలా ఎవ్రీ ఫంక్షన్లో ఈ అన్స్కిల్డ్ పీపుల్ వచ్చి ప్రాబ్లం క్రియేట్ చేయడం ఒకటి. మీకు స్కిల్డ్లో వేరే ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. మీరు ఎంత మాట్లాడితే నేను అంత చెప్పగలను. నేను ఎందుకనంటే యాక్చువల్గా కామన్ మ్యాన్కి ఎంతో తెలిసింది ఏంటంటే సినిమాలో హీరో హీరోయిన్ యాక్టర్లు వాళ్ళు ఎంత తీసుకుంటారు, ఓ డైరెక్టర్ ఎంత తీసుకుంటాడు, ఒక హీరో ఎంత తీసుకుంటాడు, వాళ్ళు కోట్లు ఈ నాలెడ్జ్ ఉంది తప్పించి ప్రొడక్షన్కి ఎంత అవుతుంది, అసలు ప్రొడక్షన్ అంటే ఏంటి, ఈ చిన్న బేసిక్ ఇష్యూ ఇప్పుడు మీరు అన్నారు సింపుల్ బేసిక్ ఇష్యూ, ఒక క్యారవాన్కి ఒక డ్రైవర్ని చూపించడం కానీ, ఒక క్యారవాన్కి ఒక అటెండర్ చూపించడం కానీ, దాని అన్నిటికీ కలిపి నీ జనరేటర్ చూపించడం కానీ. సరే నాకు ఒకటి చెప్పండి, ఇప్పుడు మీ కార్పొరేట్ సెక్టార్ ఉంది కదా, మీరు ఎందుకంటే మీరు రెండిట్లోనే ఉన్నారు, మీరు 2 రన్ చేస్తున్నారు. ఆల్రెడీ మీరు ఒక కార్పొరేట్ సెక్టర్లో నేషనల్ వైడ్ ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రాజెక్టులు చేస్తున్నారు, ఇవన్నీ మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ ఈ చిన్న చిన్న విషయాలు అంటే ఈ అటెండర్లు ఇలాంటి చిన్న చిన్న విషయాలు చాలా వరకు మీరు అవుట్సోర్సింగ్ చేస్తారు. మీ ఫర్ ఎగ్జాంపుల్ మీ టెక్నికల్ యూనియన్ ఉంటే ఎలా అవుట్సోర్స్ చేయాలండి? ఈ యూనియన్ వ్యవస్థ చేయనివ్వదు కదా. మీ టెక్నికల్ ఆఫీస్ ఉంది, మీ పీపుల్ టెక్ ఆఫీస్లో ఉంటుంది. మీరు అక్కడ సపోజ్ సెక్యూరిటీ కావచ్చు, లేకపోతే మీ వాష్రూమ్స్ మెయింటైన్ చేయడం, ఇవన్నీ అవుట్సోర్సింగ్ చేస్తారు కదా. ఇక్కడ ఇలాంటి అవుట్సోర్సింగ్ చేయడానికి లేదా మరి? అంటే నేను వెళ్ళి ఫ్లోర్ మీద కూర్చొని తెచ్చుకున్న డేటా కాదు, నాకు ఎవరో ప్రపోజల్ తీసుకొచ్చినారు, నా దగ్గర 50 క్యారవాన్లు ఉన్నాయి, ఆర్ యూ రెడీ టు ఇన్వెస్ట్ అని. వాడు నాకు ప్రాఫిట్ మోడల్ చూపెడుతున్నాడు. అంటే 3 డ్రైవర్లను బట్టి మనం 20 మంది డ్రైవర్ని బిల్ చేయాలా, వీడికి ఇంత పర్సెంటేజ్ ఇవ్వాలి. క్యారవాన్ బిజినెస్లో ఉన్న సీక్రెట్స్ అన్ని మీకు ఆ విధంగా తెలిసాయి అనమాట. అంటే ఇప్పుడు కార్పొరేట్లోగా సింపుల్ ఫిలాసఫీ ఉందండి, కీప్ యువర్ ఐస్ అండ్ ఇయర్స్ ఓపెన్ అండి. యూ డోంట్ నీడ్ టు బి ఆన్ ద సెట్. యూ వాంట్ ఇన్ఫర్మేషన్ ఆటోమేటిక్గా, నేను మీకు చెప్పేంత కాదు, హౌ టు గెట్ రిమోట్ ఇన్ఫర్మేషన్ అది. అదే ఇప్పుడు స్కిల్డ్ వరకు వస్తే ఎలా ఉంటుంది? స్కిల్డ్ అంటే నేను చాలామందికి చెప్పినాను, ఈ డ్యాన్స్ యూనియన్ ఉందండి, డాన్సర్స్. మనకు మీరు ఏ సినిమా అన్నా చూడండి, లాస్ట్ అట్లీస్ట్ 4-5 years సినిమాల్లో 100 మంది డాన్సర్లు ఉంటే మీకు ఫ్రంట్లో కనిపించే వాళ్ళు ఒక 20 నుంచి 30 మంది ఉంటారు. దానిలో మోర్ దెన్ 3 members హైదరాబాద్ డాన్సర్స్ అని మీరు చూపించి చెప్పండి నాకు. ఉండరు. ఎక్కడి నుంచి వస్తారు వాళ్ళంతా? మనం కంపల్సరీగా ముంబై నుంచి, అది కూడా ముంబై యూనియన్ నుంచి తీసుకోవాలి. నాకు యూనియన్ నుంచి ఎందుకు తీసుకోవాలనేది నాకు అర్థం కాదు. ముంబైలో కూడా సేమ్ యూనియన్ ఇలాగే ఉందా? ఏదో అంటే అక్కడ ఒక యూనియన్ నుంచి, అదొక మాఫియా ఉంటుంది, అంటే ఎవడిగా కట్టు ఉంటుంది వాడు కంపల్సరీగా అక్కడి నుంచే తీసుకోవాలి. అదొక వ్యవస్థ నుంచి అయితే వాడు కంట్రోల్ చేయాలండి ఎంత తీసుకోవాలన్నది.
మామూలుగా బయట నుంచి తీసుకుంటే కంట్రోల్ చేయలేడు కదా. సో దానికి ఇది ఒక సిస్టమ్ సెట్ చేస్తున్నారు. నేను ముంబై నుంచి డాన్సర్స్ రావాల్సిన అవసరమే ఉంది. హైదరాబాద్లో అట్లీస్ట్ అంటే మీరు సాఫ్ట్వేర్ తీసుకుంటే మేబీ ఒక 20 లక్షల మంది డెవలప్ అయి ఉంటారు కదా. ఆ స్కిల్ లేదు కదా. 25 years బ్యాక్ ఇక్కడ సాఫ్ట్వేర్ స్కిల్ లేదు. లాస్ట్ 25 yearsలో దానిలో మీకు డెప్త్ అండ్ బ్రెడ్త్లో ఇంతమంది డెవలప్ అయినారు. మనకి డాన్సర్స్ ఎందుకు డెవలప్ అవ్వరండి ఇక్కడ? అంటే ముంబై నుంచి ఎందుకు తెచ్చుకోవాలి నేను? అంటే ఆపేశారంటారా? 7 lakhs ఎంట్రీ ఫీ. ఒక డాన్సర్ యూనియన్లో మెంబర్ అవ్వాలంటే 7 lakhs ఎంట్రీ ఫీ. డ్రైవర్ యూనియన్ అయితే 5 లక్షలు. మీరు ఏమన్నా ఎంట్రీ ఫీ పెట్టి ఎంట్రీ బ్యారియర్ పెంచి చాలా హై స్కిల్డ్ పీపుల్ దీనిలోకి వస్తారు అనుకుంటే వేరు. ఒక డాన్సర్ ఇక్కడ డాన్సర్ లేరని అక్కడికి వెళ్తున్నాను. ఒక డాన్సర్స్కి రోజుకి ఎంత పే చేస్తారు? ఇక్కడ మేబీ 3,000 3,500 ఉంటుందండి. సో వాళ్ళు 7 lakhs ఇన్వెస్ట్ చేస్తే ఆ 3,000 చొప్పున ఎప్పటికి వస్తుంది? అదొక ఏమంటారు అది మాఫియా అట్రాసిటీ ఎక్స్ట్రాక్షన్ ఏమన్నా అనుకుంటే 15 days అంటే 45,000 వస్తుంది. అతను లైవ్లీహుడ్గా సరిపోతుంది. మీకు ఇక్కడ ఏమంటే ఈ 7 lakhs అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ కింద పెర్మనెంట్ వడ్డీ లేని అప్పు కింద. వడ్డీ కాదు, ఒకటి రాకుండా వాడికి కావాల్సిన వాడు అంటే వాడికి ఓ వర్క్ అరౌండ్ ఉంటుంది. వాడు 25,000 ఇచ్చి ఎంటర్ అయిపోవచ్చు. తర్వాత వాడికి ఇన్స్టాల్మెంట్ కింద వాళ్ళు ఏదో వాడికి కావాల్సిన అరేంజ్మెంట్ చేసుకుంటాడు. వాడికి కావాల్సిన వాడిని తెచ్చుకోవాలి. ఓకే ఓకే, అది కూడా ఉంది. అది చాలా ఉంటాయండి. యూనియన్ కావాల్సిన వాళ్ళని అయితే వాళ్ళకి ఏదో సిస్టమ్ ఉంటుంది బ్యాక్ తెచ్చుకోవడానికి, చేసుకుంటారు. బ్యాక్ డోర్ అన్నది ఉంటుంది. బట్ స్పెసిఫిక్గా కావాలంటే మాత్రం 7 లక్షలు అంతే. లోయర్ ద పే హయ్యర్ ద ఎంట్రీ ఫీ. అదే కానీ నేను ప్రొడక్షన్ బాయ్కు ఎవరో చెప్తున్నారు 6 లక్షలు 7 లక్షలు అంటే వాడికి వచ్చేది రోజుకు 1,100 10,000 వస్తుంది. ఇప్పుడు నెలకు ఒక 50,000 రూపాయలు వాడికి వచ్చినా కూడా అది వాడి లైవ్లీహుడ్ సరిపోతుంది. సో ఈ ఎంట్రీ ఫీజు అనేది ఎప్పటికీ ఆ బడ్డెన్ అలాగా ఉండిపోతుంది. అంతే, అందుకని ఎవరు రావట్లేదు, రావట్లేదు కదా. కానీ నిజానికి రావాలని చాలామంది ఉన్నారు. యంగస్టర్స్ చూసుకుంటే ఇవి మీరు అన్నారు సాఫ్ట్వేర్ వాళ్ళు ఒక 5 లక్షలు 10 లక్షల మంది ఎంతమంది ఉన్నారని చెప్పారు. ఇవాళ కుర్రాళ్ళంతా కూడా మంచి డాన్సర్లే. ఇవాళ యంగస్టర్స్ అంతా కూడా ఈ జనరేషన్ యంగస్టర్స్ అంతా వాళ్ళు కూడా మీకు వీడియో చూపెట్టినాను దీనికి మనము మాట్లాడే ముందు. నేను బెంగళూరులో ఇవన్నీ రాంగ్ ప్రూవ్ చేయడానికి నేను ఒక అంటే వెరీ లార్జ్ స్కేల్ మూవీ కన్నడలో తీస్తున్నాను. అది చూశాను, ఎంత చూపించాను. 800 మంది డాన్సర్స్తో చేశాను నేను 800 మందితో చేయడానికి నేను అదే డాన్స్ నేను ఇక్కడ చేస్తే అక్కడ ఒక రోజులో చేసిన పని ఇక్కడ 4 రోజులు అవుతుంది, 3 రోజులు రిహార్సల్ అవుతుంది. నాకు హాఫ్ డే రిహార్సల్ కాస్ట్లో ఇక్కడ చేస్తే దాంతో నేను 1 dayలో అంతమంది డాన్సర్స్ని పెట్టి కంప్లీట్ చేస్తాను. నేను అది అయిపోయిన వెంటనే ఆ సినిమా గ్రాండియర్ ఏమి దాని కాస్ట్ ఏమైనా దాని మీద ఒక పెద్ద అనాలిసిస్ రిపోర్ట్ ఇస్తాను నేను. అంటే ఇక్కడ 4 daysలో చేయాల్సింది బెంగళూరులో 1 dayలో చేశారు అండ్ విత్ లెస్ కాస్ట్. ఇక్కడ 4 daysకి ఒక 3 days రిహార్సల్ ఉంటుంది. ఆ 1 day రిహార్సల్ కాస్ట్లో నేను 1 day ప్రొడక్షన్ మొత్తం చేస్తాను. అంటే ఆ పర్టికులర్ సీక్వెన్స్ చేస్తాను. ఒక 800 డాన్సెస్, ఫుల్ సాంగ్ కాదు, ఆ సైజ్ ఆఫ్ సాంగ్ అక్కడ 3 daysలో చేసింది ఇక్కడ 8-9 days అవుతుంది. మలయాళీ అండ్ కన్నడ ఇండస్ట్రీస్ చాలా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ విషయంలో అక్కడ కూడా వి టుక్ ఎ స్టాండ్, వీఆర్ నాట్ గోయింగ్ టు యూజ్ యూనియన్ అని. అదే వీ డోంట్ యూజ్ ఎ ఫోర్స్డ్ యూనియన్. అంటే 90% ఆఫ్ ద పీపుల్ అగైన్ యూనియన్ మెంబర్స్ పక్కన పెడితే ఇక్కడ యాక్టివ్గా ప్రొడ్యూసర్లుగా ఉన్నవాళ్ళు ఒక మ్యాక్సిమం ఒక డజన్ పీపుల్ ఉంటారు. ఈజీగా ఉంటారు. అంటే ఖచ్చితంగా కంటిన్యూగా 1 by 1 నాన్ స్టాప్గా ప్రొడక్షన్ చేస్తారు. అంటే మైత్రి సితారా తర్వాత మేము వాల్యూమ్ మల్టిపుల్ ప్రాజెక్టులు, మీ దగ్గర మల్టిపుల్ ప్రాజెక్టులు అవన్నీ వదిలేస్తే తర్వాత నా దానిలో సగం చేసేవాళ్ళు ఒక 3 ఉంటారు. తర్వాత ఒకటి చేసేవాళ్ళు ఇంకొక 5-6 మంది. అదే మొత్తం ఒక డజన్ పీపుల్ సీరియస్గా ప్రొడక్షన్ మీద ఆపకుండా చేసేవాళ్ళు ఉంటారు. మీరందరూ కలిసి ఫైట్ చేయకపోతే దీన్ని ఇప్పుడు ఫైట్ చేస్తున్నారండి అందరూ. ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు కూడా ఎంతవరకు నిలబడతారన్నది చూడాలి. మోస్ట్లీ నిలబడతారు. అంటే ఆ కమిట్మెంట్ చాలా స్ట్రాంగ్గానే ఉంది. నాకు అనిపిస్తున్న రీజన్ ఏంటంటే ఇదివరకు అబ్నార్మల్గా పెద్ద లెక్క తెలియకుండా డబ్బులు వచ్చి ఖర్చు మీద దృష్టి పెట్టే పరిస్థితి ఉండేది కాదు. సినిమాలకి ఏదో డిఫరెంట్ వేస్లో డబ్బులు వచ్చేది. లేదండి, ఓటీటీ దాన్ని నాంచడం ఎందుకు, డిజిటల్ అమౌంట్ ఈజీగా వచ్చేది. మన ఖర్చులో 80% డిజిటల్ నాన్ థియేటర్కల్ వచ్చేసేది. 3-4 years లేదండి, లాస్ట్
మీకు ఈ అబ్నార్మల్ ప్రైజింగ్లు అవును లాస్ట్ 4-5 ఇయర్స్లో పెరిగింది. అదేమంటే 21 సినిమా తీసే కాస్ట్ 80% నాన్ థియేటర్లో వచ్చేసేది. అవును థియేటర్లో మనకు రిమైనింగ్ 20 రావాలా, బట్ 3-4 టైమ్స్ ఆఫ్ గ్యాప్ వచ్చేది. అందుకు ఈజీ తీసేసేవాళ్ళు. కౌంట్ చేయలే, పైసా కౌంట్ చేయాల్సిన అవసరం రాలే ఈనాడు. ఎవరు ఎంత ఫాస్ట్గా తీసేస్తాము అన్న దానిలో ఉన్నాము. ఈ వేస్ట్ ఎక్స్పెండిచర్, ఈ లీకేజీని మీరు ఎప్పుడు దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రతి లీకేజ్ని చూడాల్సి వస్తుంది. అంటే అందరూ ఎక్కువ సీరియస్గా తీసుకోలేదు. నేను అన్ని బాగున్నప్పుడే సీరియస్గా తీసుకున్నాను మీరు. బట్ ఇప్పుడు అందరూ దృష్టి పెట్టడం కారణం ఏంటంటే వచ్చే అది నీడ్. ఇప్పుడు ఇంట్లో తగ్గింది, ఇంట్లో కదా అది సర్వైవల్ నీడ్. అది ఫిక్స్ అయిపోతే we cannot do movies. అవసరమైంది. సినిమా హిట్ అయినా కూడా రూపాయి మిగిలిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు ప్రెజెంట్లో. హిట్ అయితే వస్తున్నాయిలేండి, బట్ ఎక్కడ చాలా హిట్ అవ్వడం చాలా తక్కువ కష్టం. సరిపోయింది. అంటే బ్లాక్ బస్టర్ అవడమో హిట్ అవ్వడం కష్టము. యావరేజ్ యాక్సెప్ట్ చేసే మూవీస్లో రావట్లేదు. అవును, పైగా చిన్న సినిమాల ప్రొడక్షన్ బాగా తగ్గిపోయింది. ఇది దెబ్బ చిన్న సినిమాలు కండి. అవును, మార్కెట్ ఉన్న సినిమాలకు అంత పెద్ద ప్రాబ్లం కాదు. ఎందుకంటే ఓవరాల్ కాస్ట్లో అది ఒక 10% అనుకొని వదిలేయచ్చు. బట్ మంచి సినిమాలు తీయాలా, సినిమాని బాగా తీయాలా అంటే ఇవి ఫిక్స్ చేయాలి. ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి సార్, ఒకప్పుడు లేబర్ యూనియన్స్ ఉండేవి, లేబర్ యాక్ట్లు ఉన్నాయి. ఇప్పుడు లేబర్ యూనియన్స్, లేబర్ యాక్ట్లు ఉన్నాయి. ఇప్పుడు కూడా స్ట్రైక్స్, బంద్లు ఉన్నాయి. బట్ మీరు సాఫ్ట్వేర్ ఫీల్డ్ నుంచి కూడా వచ్చారు కదా, సాఫ్ట్వేర్ ఫీల్డ్లో లేబర్ యూనియన్స్ ఉన్నాయా? సరే, లేబర్ యూనియన్ అన్నదే ఫస్ట్ మీకు ఆ మినిమం వేజ్ అంటే నాకు ఎగ్జాక్ట్ లిమిట్స్ తెలియదు, 16,000 ఏమో ఉంటుంది ఇక్కడ. అది 16,000 కన్నా తక్కువ ఉన్నప్పుడు లేబర్ ఇన్స్పెక్టర్ వాళ్ళకి రోల్ ఉంటుంది. ఎందుకంటే దే వాంట్ టు మేక్ ష్యూర్ ఆర్ గివింగ్ ద మినిమం ఫెసిలిటీస్. వాళ్ళకి ఒక ఈఎస్ఐ ఇది కడుతున్నావా, సో దట్ గవర్నమెంట్ క్యాన్ ప్రొవైడ్ హెల్త్ కేర్ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ. 16,000 తక్కువ ఎక్కువ అని పక్కన పెడితే, యాజ్ ఎ జర్నలిస్ట్గా నేను చెప్తున్నాను, నేను వర్కింగ్ జర్నలిస్ట్గా ఉంటే నా వర్కింగ్ అవర్స్ ఓన్లీ 6 hours. 6 hours. నేను క్రానికల్ ఆంధ్రభూమిలో పనిచేసినప్పుడు 6 hours ఓన్లీ జర్నలిస్ట్గా. నాన్ జర్నలిస్ట్ ఉంటారు మా దగ్గర. అంటే ఎవరు ప్రింటింగ్ సెక్షన్, అడ్వర్టైజ్మెంట్ సెక్షన్, డిఫరెంట్ సెక్షన్, వాళ్ళు నాన్ వర్కింగ్ జర్నలిస్టులు. వాళ్ళది 8 hours. శాలరీతో సంబంధం లేదు, గవర్నమెంట్ చెప్పింది టైమింగ్స్ 8 hours, 6 hours. సో అలాగనే గవర్నమెంట్లో కూడా 8 hours, 6 hours ఇలా డిఫరెంట్గా ఉన్నాయి. బట్ సాఫ్ట్వేర్ దగ్గరికి వచ్చేసరికి వర్కింగ్ అవర్స్ లిమిట్ ఏం లేదు కదా. పే అండి మరి ఎట్లా అది? ఇట్స్ మచ్ పే, హైయర్ పే కదా, మచ్ హైయర్ పే. హయ్యర్ పేతో సంబంధం లేదు అసలు. అన్లిమిటెడ్ అవర్స్ వర్క్ చేస్తున్నారు కదా. అంటే అది మిత్ అండి. అంటే పైగా నారాయణమూర్తి గారు లాంటి వాళ్ళు ఏకంగా రోజుకు 12 గంటలు చేయాలి, 11 గంటలు చేయాలంటారు. అది ఒక మోటివేషనల్ స్టేట్మెంట్ కానీ, అంటే నేను యాజ్ అన్ ఎంప్లాయీ వచ్చినాను సాఫ్ట్వేర్లో. ఎంప్లాయర్ ఇప్పుడు ఎంప్లాయర్, సైజ్ ఆఫ్ ఎంప్లాయర్ అలా చాలా ఉంది. ఒక మంచి టాలెంటెడ్ సాఫ్ట్వేర్ పర్సన్ రిలేటెడ్ వర్క్ రోజుకి 2 గంటల కన్నా ఎక్కువ చేయడం. 2 గంటలు కూడా చాలా ఎక్కువ. ఏంటి రోజు ఇన్ని గంటలు చేసినా చేసే వర్క్ 2 hours ఉంటుంది అంటే. మంచి టాలెంటెడ్ పర్సన్, దానిలో తెలిసిన వాడు, రిలేటెడ్ వర్క్. అంటే నేను సిస్టమ్ ముందు కూర్చొని రోజు 10 వెబ్సైట్లు బ్రౌజ్ చేసుకోవచ్చు, 100 మందితో చాట్ చేసుకోవచ్చు. ఒక ఇండివిజువల్ యాక్చువల్ ప్రొడక్షన్ ఈజ్ ఓన్లీ ఫర్ 2 hours, 2 to 3 hours. టాలెంట్ మీడియం ఉన్నాడు 5 గంటలు 6 గంటలు ఉంటుంది. ఓన్లీ డిఫరెన్స్ ఏమంటే సాఫ్ట్వేర్లో యు ఆర్ అవైలబుల్ ఫర్ ఎ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం బికాస్ ఆఫ్ ఫోన్. నీకు ఫోన్ ఉంది కాబట్టి యు ఆర్ రీచబుల్. నువ్వు గ్లోబల్గా పనిచేస్తున్నప్పుడు డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ టైం జోన్లో ఉంటారు కాబట్టి వాడికి యాక్సెసిబుల్ ఉండాలి. దాన్ని బట్టి మనం 24/7 అవైలబుల్ అనుకుంటున్నాం. కానీ బట్ మేము చెప్పేది ఒకటే, క్రైసిస్ అన్నది ఉన్నప్పుడు 60 గంటలు పనిచేస్తారు, మంచి పీరియడ్లో 15-20 గంటలు పనిచేస్తారు. 60 దాటినాం అంటే దెన్ దెర్ ఈజ్ సంథింగ్ అబ్నార్మలీ రాంగ్. 20కి తక్కువ పని చేస్తున్నాం అంటే ఆర్గనైజేషన్ ఈజ్ డూయింగ్ సంథింగ్ రాంగ్. సో ఆ రేంజ్లోనే ఉంటారు అందరూ. బట్ మీరు ఇందాక చాలా కాంట్రవర్సీగా చెప్పారు కదా, యాక్చువల్ వర్క్ ఈజ్ 2 hours అండ్ ది రెస్ట్ ఆఫ్ ది వర్క్ బ్రౌజింగ్ సైట్స్ అండ్ సంథింగ్ ఎల్స్. అది కామన్ అండి. బట్ మీరు ఏ కంపెనీలో వెళ్ళినా 20 గంటలకు అంటే 5 రోజులు 2-3 గంటలు అంటే 15 గంటలు అంతే. మంచి పర్సన్ దాని వాడు మేనేజర్ అంటే డెఫినెట్గా వాడు డిఫరెంట్ పీపుల్ రివ్యూ చేయాలంటే వాడు 15-20 గంటలు చాలు.
అవైలబిలిటీ 60 గంటలు ఉండాలి. అవైలబిలిటీ మాత్రం ఉంటుంది. ఎవరో ఒకరు అంటే 1 in few ఎక్కువ పని వాడు ఇట్స్ బై నేచర్, వాడు వర్కాలిక్ ఉంటాడు అనమాట, జాబ్ డిమాండ్ కాదు. నేను అనుకోండి, నాకు పొద్దున్న లేచి నాకు పడుకునేంత వరకు ఏదో ఒక వర్క్లో ఇన్వాల్వ్ అవుతాను, అంటే అది నా నేచర్, నాట్ నీడ్. ఇప్పుడు నిన్న ఒక ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ లాంటిది ఇచ్చారు, మీ ప్రొడ్యూసర్స్ అంతా కలిసి డిఫరెంట్ సెక్టార్కి కావాలన్నారు, ఒక ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకున్నారు. ఇది ఎట్లా వర్కౌట్ అవుతుంటారు అసలు? అంటే ఇది అట్లీస్ట్ ఇట్ విల్ టెల్ ద మెసేజ్ హౌ మెనీ ఎంథూజియాస్టిక్స్ ఆర్ దేర్ అండ్ హౌ మచ్ దిస్ యూనియన్స్ ఆర్ బ్లాకింగ్. వాళ్ళందరికీ ఎలాంటి జాబ్ క్రియేట్ చేయడం మీకు మన సార్. ఇప్పుడు మీ ఆర్గనైజేషన్కి అంటూ స్పెసిఫైడ్గా కెమెరా పీపుల్, డ్యాన్సర్స్, డ్రైవర్స్ స్పెసిఫైడ్గా లేనప్పుడు ఈ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎలా పాసిబుల్ అవుతుంది? ఎందుకు అవుతుంది? ఇప్పుడు మీరు అందరూ ఆన్లైన్లో అప్లై చేశారు, ఒక 100 మంది డ్రైవర్స్ అప్లై చేసుకున్నారు. మాకు డ్రైవర్స్ ఎందుకు కావాలా? డ్రైవర్స్ మాకు ఎందుకు కావాలి దీనిలో? నేను ఇది కాదండి, ట్రావెల్ ఏజెన్సీకి చెప్తే వాడు తెచ్చి డ్రాప్ చేస్తాడు. కాదు, నిన్న మీరు ఇచ్చారు కదా అప్లై చేసుకోమన్నారు. మీరు ఏ కేటగిరీలో దొరకరు అని చెప్తున్నాను. దొరుకుతారు. నేను ఇది వాళ్ళందరూ అప్లై చేసుకున్నారు. స్కిల్ ఏ కేటగిరీలో దొరకరు చెప్పండి? అన్ని కేటగిరీ దొరుకుతారు. అని అంటున్నది కాదు. ఇప్పుడు నిన్న మీరు అందరినీ ఆన్లైన్లో అప్లై చేసుకోమన్నారు కదా, వాళ్ళందరికీ మీరు జాబ్ ప్రొవైడ్ చేస్తారా? సపోజ్ అందులో స్కిల్డ్ దొరికిన వాళ్ళు, క్వాలిఫైడ్ వాళ్ళు మాకు ఎంతమంది కావాలంటే అంతమంది ప్రొవైడ్ చేస్తాము. ఎలా ప్రొవైడ్ చేస్తారు? దాంట్లో చూసుకొని ఎవడు కరెక్ట్గా ఉంటే వాడిని తీసుకుంటాము. ఎవరు తీసుకుంటారు? ఏ సినిమాకి కావాల్సిన వాళ్ళు తీసుకుంటారు. అదే నేను అంటున్నాను, స్పెసిఫైడ్గా డేటాబేస్ మెయింటైన్ చేస్తారా? అంతే కదా. అంటే ఇప్పుడు సపోజ్ ఆన్లైన్లో ఒక 100 మంది ఏడీస్ కోసము, 100 మంది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక సెట్ హెల్పర్ కావాలి మాకు, సెట్ హెల్పర్ కావాలా. మేము ఒకటి అంటే జస్ట్ అంటే నేను గిల్లు తరపున మాట్లాడడం తప్పు, ఎందుకంటే ఇంకా అది కంక్లూడ్ అవ్వలేదు. బట్ అది పక్కన పెట్టి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక సెట్ ఆఫ్ 3 ప్రొడ్యూసర్స్ ఉన్నాం మేము. నేను ఒక 50 మంది, 50 కాకుండా 20 మంది సెట్ హెల్పర్స్ని నేను హైర్ చేసుకుంటాను. ఆ 20 మందిలో నాకు 10 నుంచి 12 నా ఓన్, అంటే నేను మంత్లీ పే చేసి ఉంటాను కదా, దానికి ఒక 12 మందికి నేనే ప్రొవైడ్ చేయగలను. కాస్ట్ నాకు బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. బట్ నాకు 12 మంది రోజు అవసరం లేదు. నేను 20 మందిని పెట్టుకుంటే నేను ఇంకొక సినిమాకి కూడా, ఇంకొక ప్రొడక్షన్ కూడా నేను సప్లై చేయగలను. సో 20 మందితో నేను ఇంకొక ప్రొడక్షన్ కలిపి వాళ్ళని మంత్లీలో పెట్టుకుంటే వాడేసుకోగలం. అప్పుడు ఇద్దరి మధ్యలో మాకు 40% 50% తగ్గిపోతుంది కాస్ట్. అంటే ఇప్పుడు అలా ఈజీగా బిల్డ్ చేసుకోవచ్చు ఒక ఎంప్లాయ్మెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆన్లైన్లో అప్లై చేసుకున్న వాళ్ళందరితోటి ముందు ఒక డేటాబేస్ తయారవుతుంది మీ దగ్గర. హైర్ కూడా చేయొచ్చు ఏముంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు మనకి అవైలబిలిటీ ఉన్నారు, అంతే. ఓ డాన్సర్స్ కానీ, కెమెరా అసిస్టెంట్లు కానీ, లైట్ అసిస్టెంట్లు కానీ, ఏడీలు కానీ ఎవరు అవైలబుల్ ఉన్నారు? నేను వన్ ఆఫ్ ద ఫస్ట్ స్టార్ట్ డేటాబేస్ ఉంటుంది. నాకు ఆల్రెడీ లైట్ మ్యాన్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఆర్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు. సో వాళ్ళని సినిమాకి సంబంధం లేకుండా అందరూ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తూ ఉంటారు. అందరు మీ యాక్టివ్ ప్రొడ్యూసర్లు ఒక 12 మందో 15 మందో ఉన్నారు కదా, ఆ 15 వాళ్ళు వాళ్ళని పికప్ చేసుకుంటుంటారు. అంతే కదా. ఓ 15 మందిని వాళ్ళు పిక్ చేసుకుంటే ఇంకో 15 మందిని వీళ్ళు పిక్ చేసుకుంటారు, ఓ 10 పీపుల్ని వీళ్ళు పిక్ చేసుకుంటారు. అట్లా అది సొల్యూషన్ ప్రాబ్లం కదండి, అది జస్ట్ టైం అంతే. బట్ కానీ దీన్ని మీరు ఇక్కడ మెయిన్గా ఆలోచించాల్సింది కొనసాగిస్తారా దీన్ని? కాదు, యూనియన్లో ఉన్న మెంబర్స్ ఆలోచించాల్సింది మనం లోకల్ టాలెంట్ డెవలప్ అవ్వాలా. లోకల్ టాలెంట్ డెవలప్ అయితే ఏ ముంబై నుంచో వేరే ప్లేస్ నుంచి మనం పీపుల్ని తీసుకురావాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఆర్టిస్ట్. ఈ బ్యాక్ ఎండ్ ఇప్పుడు లైట్ మ్యాన్ ఉన్నారు, నాకు ముంబై లైట్ మ్యాన్ ఎందుకండి? నాకు హైదరాబాద్లోనే స్కిల్డ్ లైట్ మ్యాన్ కావాలా? ముంబై నుంచి తెచ్చుకుంటే నాకు కాస్ట్ పెరుగుతుంది. అన్ఎంప్లాయ్మెంట్ ఉంది కదా ఇక్కడ, బోల్డ్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. నాకు కాస్ట్ ఎందుకు పెంచుకోవాలి? మంది ఉన్నారు, నేను కాస్ట్ ఎందుకు పెంచుకోవాలి? హెయిర్ స్టైలిస్ట్ ఉన్నారు, మీరు ఇస్తాను అంటే బోల్డ్ మంది క్యూ కడతారు కదా. లోకల్ టాలెంట్ డెవలప్ అవ్వాలండి అంతే. అంటే ఇప్పుడు ఉన్న యూనియన్ మెంబర్స్కి ఇవ్వకూడదు వర్క్, బయట వాళ్ళకి ఇవ్వాలని ఏముండదు. సపోజ్ రేపు స్ట్రైక్ కాల్ ఆఫ్ అయిపోయింది, సో దే అగ్రీడ్ ఫర్ 10% ఇంక్రీజ్ అనుకుందాం, అప్పుడు మీరు ఈ ఐడియా డ్రాప్ చేసేస్తారా? నేను నా టాలెంట్ డెవలప్మెంట్ ఈ స్ట్రైక్కి సంబంధం లేకుండా చేసుకుంటున్నాను. బట్ నేను అడుగుతుంది అది అందరూ చేసుకుంటారు. మీ అందరూ కలిసి కదండి ఇచ్చారు నిన్న. కరెక్ట్, మీ అందరూ కలిసి కదా, మీ అందరు హ్యాండిల్స్లోనూ ట్వీట్ వేసారు. సార్ వేజ్కు దీనికి సంబంధం లేదు.
దీనికి దానికి లింక్ లేదు. వేజ్ పెంచాల్సి వస్తుంది కదా అని ఇది చేయట్లేదు. కొత్త ఇంతవరకు అరే మనం యూనియన్ కాకుండా బయట నుంచి ఎందుకు తీసుకోవాలన్న ఆలోచనని ఎవరు ఇంప్లిమెంట్ చేయడానికి ఆలోచించేవాళ్ళు ఎందుకు అని. ఇప్పుడు అందరూ కలిసి ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని కొంచెం హైలైట్ అవ్వడానికి ఇది రీజన్ అయింది ఇంక్రీజ్. అదే అంటున్నా, దాన్ని కంటిన్యూ చేస్తారా అందరు ప్రొడ్యూసర్లు అంటారు. మీ సంగతి వదిలేండి, ఇది రెస్ట్ ఆఫ్ అందరూ కలిసి కదా మీరు చేయాల్సి వస్తుంది కదండి. నేను ఒక సాంగ్ 20 లక్షలు పర్ డే షూట్ చేస్తే ఇంకో ప్రొడక్షన్ 50 లక్షలు పర్ డే ఎలా చేస్తారు? అయితే ఈ టాలెంట్ కాంపిటేటివ్ నీడ్ వస్తుంది కదా. ఈ టాలెంట్ అన్నది, ఈ టాలెంట్ డేటాబేస్ బిల్డింగ్ అన్నది కంటిన్యూ అవుతుంది, 100% అవుతుంది. బియాండ్ దిస్ యూనియన్స్ అండ్ బియాండ్ దిస్ యూనియన్ డిమాండ్స్ అండ్ బియాండ్ దిస్ స్ట్రైక్స్. యూనియన్ అనేది టెంపరీ ఇదండి. అంటే టాలెంట్ షార్టేజ్ అన్నది మనం రికగ్నైజ్ చేయట్లేదు, ఇప్పుడు కంపల్సరీగా చేయాల్సి వస్తుంది. అదే నేను అంటున్నాను. ఇప్పుడు దాన్ని నిన్న ఎందుకు బయటకు వచ్చింది? వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు కాబట్టి, 30% డిమాండ్ చేశారు కాబట్టి, సరే మేము మీరు చేసుకోండి, మా పని మేము చేసుకుంటామని మీరు ఓ టాలెంట్ హంట్కి పిలిపించారు. సరే టాలెంట్ హంట్ స్టార్ట్ చేశారు. ఇవాళ ఆ సైట్ క్రాష్ అయిందని కూడా ఎక్కడ చూశారు, అంతమంది అప్లై చేసి. మీకు ఇట్స్ నీడ్ ఆఫ్ ద టైం. అంటే నాట్ వేజ్ అనేది జస్ట్ ట్యాప్ అండ్ బే ట్రిగరింగ్ పాయింట్ అంటారు. నీడ్ ఏమంటే ఒక మిడ్ రేంజ్ సినిమా తీయాలంటే ఈరోజు ప్రొడక్షన్ 30 అంటే రెమ్యునరేషన్స్ పక్క పడితే 20 నుంచి 30 కోట్లు అవుతుంది. థియేటర్ బిజినెస్ మీరు చూస్తుంటారు నంబర్స్ 5-6 కోట్లు కూడా లేదు. ఓటీటీ బిజినెస్ గ్యారంటీ లేదు. ఎలా చేస్తారండి? అందుకని ఆగిపోయింది చాలా వరకు. మరి దాని సొల్యూషన్ వెతకాలి కదా. రేంజ్ స్మాల్ రేంజ్ సినిమాలని ఆగిపోవడానికి రీజన్ అదే కదా. ఇవాళ అసలు బయట షూటింగ్లు ఎక్కడవుతున్నాయి? ఎన్ని షూటింగ్లు అవుతున్నాయి లెక్కేస్తే హార్డ్లీ డజన్ షూటింగ్లు డైలీ అవ్వట్లేదు. సో దానివల్ల అన్నీ దెబ్బతింటున్నాయి కదా, థియేటర్లు రన్ అవ్వట్లేదు. ఈ వేజ్ ఇంక్రీజ్ అన్నది జస్ట్ కనెక్టింగ్ పాయింట్ ఫర్ ద ప్రాబ్లం. బట్ ఆ వేజ్ ఇంక్రీజ్ డిమాండ్ వల్లే కదా ఈ టాలెంట్ అనేది బయటకు వచ్చింది. ఇది అందరి ఆలోచనలో చాలా రోజుల నుంచి ఉంది. దీన్ని కంటిన్యూ చేస్తారా? అందరూ కలిసి వచ్చి పుష్ చేయడానికి ఇది ఒకటే. కలిసి ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏంటంటే దీన్ని కంటిన్యూ చేయాలంటున్నారు. చేసి తీరాలండి. చేయకపోతే సినిమాలు చేయలేరు. మీరు ఒక సాంగ్ చేయాలంటే ముంబై నుంచి డాన్సర్లు తెచ్చి మీరు సాంగ్లు చేయాలంటే అది ఓన్లీ పెద్ద సినిమాలుగా పాసిబుల్ అవుతుంది. చిన్న సినిమా ఎలా చేయాలండి? సో బట్ గవర్నమెంట్ రూల్స్ ఏం చెప్తున్నాయి? ఈ యూనియన్ గవర్నమెంట్కి ఏం సంబంధం అండి? ఈ యూనియన్లు వాటి ఇప్పుడు ఈ యూనియన్ వాళ్ళని తీసుకోవాలి ఖచ్చితంగా. యూనియన్కి పేమెంట్ కూడా యూనియన్కి ఇస్తారు కదా. ఇండియన్ కాన్స్టిట్యూషన్ సేస్ there is a right to work, anybody can work whatever it is. So there is no government. The law says right to work. Second, the income tax say guidelines is you pay the beneficiary deducting tax at source. Yes, TDS. 10 మందికి కలిపి ఒకడికి ఇవ్వాలంటే వాడు ఒక ఎంటిటీ ఉండాలి. ఆర్ ఆ 10 మందికి కలిపి వాడు నాకు ఒక ఇన్వాయిస్ చేస్తే వాడికి నేను టీడీఎస్ కట్ చేసి వాడికి ఇఫ్ ఐఎమ్ పేయింగ్ బియాండ్ సర్టెన్ లిమిట్ జిఎస్టీ పే చేసి ఇవ్వాలా. దట్స్ ఎ ఫ్రాడ్ ఇవాళ ఇస్తున్న పద్ధతి. మరి ఎన్ని సంవత్సరాలు బట్టి ఈ ఫ్రాడ్ ఎలా నడిచిపోతుంది? ఎవరు పట్టించుకోలేదు. యూనియన్ పే చేయట్లేదు మనము. ఫస్ట్ అదే పెద్ద ఫ్రాడ్. యూనియన్ పే చేస్తామంటున్నారు కదా, అది తప్పు. వాళ్ళు ఒక రోస్టర్ కింద పెట్టుకొని 10 మందిని ఐడెంటిఫై చేసి ఈరోజు ఈ షెడ్యూల్కి వీడికి ఆ షెడ్యూల్కి వాడికి ఆ షెడ్యూల్ వాడికి ఎందుకు ఇవ్వాలండి? నేను డైరెక్ట్గా మెంబర్స్కి ఇవ్వాలి. కానీ ఎందుకు అలా ఎందుకు చేస్తున్నారు? ఫ్రాడ్ చేయాలంటే అదే కదా. హెడ్ కౌంట్ ఫ్రాడ్ ఉండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు అక్కడ. ఇప్పుడు మీరు సపోజ్ 10 మంది డాన్సర్లు తీసుకొచ్చారు అనుకుందాం, ఇవాళ 3 days ఏ డాన్సర్కి ఆ డాన్సర్ నేను ఇవ్వాలా? లేదంటే ఇప్పుడు ఎలా పే అదంతటికి ఒక ప్రాపర్ ఎంటిటీ ఉంది. ప్రెజెంట్ సిస్టమ్ ఎలా ఉంది? 10 మంది డాన్సర్ కలిపి ఎవరు పేమెంట్ ఇస్తారు? ఎవరికి ఇస్తాడో తెలియదు కదా. ఎవరికి ఇస్తారు ఎవరికి తెలుసు? మీ ప్రొడక్షన్ వాళ్ళకి తెలుస్తుంది కదా. ప్రొడక్షన్ అదే ఎవరికి ఇస్తారు ఎలా చేస్తారు? ఒక పెద్ద లేయర్ కదా. మీరే అన్నారు కదా అవన్నీ చూసుకుంటూ కూర్చుంటే సినిమాలు ఎలా చేస్తారు అని. మీరు దానికి ఒక ఇప్పుడు ఇక్కడ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి సార్. డిపార్ట్మెంట్కి ఒక హెడ్ ఉంటారు కదా. ఫస్ట్ ఆ మాఫియా లేయర్ వచ్చి మీకు ఒక ఫోబియా క్రియేట్ చేశారు. అరే అది టచ్ చేస్తే నువ్వు షూట్ చేయలేవు సినిమాని. సినిమా షూటింగ్ డిస్టర్బ్ అయితే డైరెక్టర్ డిస్టర్బ్ అయిపోతాడు, హీరో డిస్టర్బ్ అవుతాడు. ఒక్కసారి హీరో డైరెక్టర్ డిస్టర్బ్ అయితే నువ్వు జీవితంలో సినిమాలు చేయలేవు అన్న భయం, ఆ ఫోబియా క్రియేట్ చేశారు ఫస్ట్. మీకు ఇందాకన్నా క్యారవాన్ బ్రేక్ చేయగలుగుతున్నారు. వాడు ఏమన్నా మనం ఏమన్నా వేరే సప్లైని పెడితే నెక్స్ట్ డే యాక్టర్కు దే ఇంట్రడ్యూస్ ద స్మెల్ అనమాట. వాడికి కావాల్సిన మెస్ లేదంటే దానిలో ఇన్సెక్షన్ వాడే పెడతాడు. అదొక పెద్ద మాఫియా సిస్టమ్. ఎట్లా బ్రేక్ చేయగలరు మీరు? చేయాలనుకుంటే చేయొచ్చు. మేమైతే సక్సెస్ఫుల్గా 50%
బ్రేక్ చేయగలిగినాను. నేనైతే ఓపెన్గా వెళ్ళి డిస్కస్ చేస్తాను అంటే, బట్ అలా అని నేను వెళ్ళి రోజు కూర్చొని చేయలేదు కదా, లెన్స్ పెట్టుకొని వెతకాను నేను. స్టే చేస్తూ కూర్చోలేరు కదా. కాదు మీరే కాదు, ఎవరినైనా మీరు ఎవరో ఒకళ్ళు మీరు రిలే అవుతుండాలి. ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్కరు మీరు రిలే అవుతుండాలి. ఒక్కో డిపార్ట్మెంట్ ఒక్కొక్కరికి అప్పచెప్పాలి. బట్ వాళ్ళు రెస్పాన్సిబుల్గా వర్క్ చేయాలి. వాళ్ళు మీరు బ్రేక్ చేసినట్టు వాళ్ళు ఆ మాఫియా ఒకరు చేస్తే వేరే వాళ్ళు చేయాల్సి వస్తుందండి. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక సినిమాని కాస్ట్ తగ్గించి నేను ఓటీటీకి తక్కువగా అమ్ముతాను రేటు, ఆ సైజ్ ఆఫ్ ఫిలింని. నెక్స్ట్ టైం ఓటీటీ వాడు అదే రేట్ ఇస్తాడు కదా వేరే వాడికి. నేను ఒక గ్రాండియర్ నేను ఒక కాస్ట్లో డెలివర్ చేస్తే, అంటే 1 yearలో అవ్వకపోవచ్చు, 2 yearsలో అయిపోతుంది. పీపుల్ విల్ బి ఫోర్స్ టు బ్రింగ్ ఎఫిషియన్సీ. నేను చేయకపోయినా కూడా ఇవాళ మార్కెట్ కండిషన్ అది ఫోర్స్ చేస్తుంది. సో మార్కెట్ కండిషన్స్ ప్లస్ ఇన్కమ్లో వచ్చిన తేడాలు ఇవన్నీ కలిపి ఇన్కమ్లో తేడాలు వచ్చి 2 years అయిపోయింది. అదే ఏ ప్రొడ్యూసర్కి ప్రాఫిట్ రావట్లేదు. ఈ మాఫియాని బ్రేక్ చేయాల్సిన పరిస్థితి తీసుకొచ్చాంట. ఈ మాఫియాని బ్రేక్ చేస్తే సినిమాని ఎఫిషియెంట్గా చేయొచ్చు. నేను కంప్లీట్గా క్లియర్గా చెప్తున్నాను, వీఆర్ నాట్ సేవింగ్ ఎనీ వేజ్. ఒక లైట్ మ్యాన్కి వాళ్ళ 1200 ఇస్తే నేను రేపొద్దున 1500 నుంచి 2000 ఇచ్చి ఐ కెన్ డూ ద షూట్ ఎఫిషియెంట్లీ. నేను ఆ రోజు తీయాల్సిన షూట్ని బాంబే లైట్ మ్యాన్ లేకోకుండా ఇక్కడ లోకల్ లైట్ మ్యాన్తో ఐ కెన్ డూ మచ్ ఫాస్టర్. బాంబే లైట్ మ్యాన్ రావడం వల్ల ఇట్స్ నాట్ జస్ట్ వేజ్ ఇంక్రీజ్, వాడి వల్ల నేను ఒక పర్టికులర్ యూనిట్ని ఫోర్స్గా తీసుకోవాల్సి వస్తుంది. ఆ యూనిట్ వాడు ఆ డిఓపికి ఒక ఐఫోన్ లేకుంటే ఒక అపార్ట్మెంట్ గిఫ్ట్గా ఇచ్చి నాకు 1 కోటి నుంచి 2 కోట్లు రావాల్సిన బిల్లుని వాడు 12 కోట్ల 15 కోట్ల తీసుకొచ్చి నేను వాడితో గొడవపడి 5కో 6కో సెటిల్ చేయాల్సి వస్తుంది. ఇట్స్ నాట్, ఈ గ్యాప్ వల్ల ఇట్స్ నాట్ ద 1200 1500 గ్యాప్ కాదు ఇక్కడ. అలా ప్రతి క్రాఫ్ట్లో మీరు వెళ్తే ఎంత డీప్కి వెళ్తే నా దగ్గర అంత డేటా ఇస్తాను నేను. ఫ్లోలో చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. ఒక ఐఫోన్ అపార్ట్మెంట్ గిఫ్ట్ ఇచ్చి యావరేజ్గా ఇచ్చేది ఒకటి గిఫ్ట్. దేనికి? బికాజ్ డిఓపి విల్ ఇంక్రీజ్ ద కాస్ట్ ఆఫ్ ద అవుట్డోర్. మా మాట లేకుండా డైరెక్ట్గా చెప్తాను. ఎవరు గిఫ్ట్ ఇవ్వడం ఇచ్చేది ఎవరికి? అవుట్డోర్ యూనిట్ ఒకటి డిఓపికి ఇస్తాడు ఇచ్చి, సో వాడు వీడిని తీసుకోవాలంటే నాకు ఆ లైట్ మ్యాన్ ఉంటేనే నేను వీడితో పని చేస్తాను అంటాడు డిఓపి. వాడు వస్తే వాడి యూనిట్లో ఎన్ని లైట్లు ఉంటాయి అన్ని లైట్లు నా సెట్లో ఉంటాయి. సో అది తగ్గించుకోవాలంటే ఆయన ప్యాంపర్ చేయాలి. ప్యాంపర్ చేయదు, వాడితో గొడవపడి ఫైనల్ సెటిల్ చేసుకోవాలి. బట్ స్టిల్ నాకు 2 కోట్లు అవ్వాల్సిన బిల్లు వాడు 12-15 కోట్ల బిల్ తెచ్చిస్తే నేను 6-8 సెటిల్ చేసుకోవాలా అంటే నాకు 5-6 కోట్లు లాస్ కదా. పైగా మీకు ఏంటంటే ఇది ఒక వ్యూలో. రెండో వ్యూలో సెట్లో 100 మంది వర్కర్లు ఉన్న చోట 600 మంది ఉంటారు. ఆటోమేటిక్గా ఆర్గనైజ్ చేయడానికి టైం పడుతుంది. పైగా అసలు ఈ కౌంట్ ఏంటంటే ఒక్కోసారి చూస్తుంటాము 1000 మంది డాన్సులతో పాట చిత్రీకరించాము. అది వేరు, అది క్రియేటివ్, అది నీడ్. కాదు అసలు 1000 మంది డాన్సర్లకి 300 మంది సపోర్ట్ వస్తారు చూడు, అది ప్రాబ్లం. అదే కానీ అది కౌంట్ జరుగుతుందంటే 1000 మంది కౌంట్ ఎవరు కౌంట్ చేస్తారు? ఇప్పుడు మీకు చూపెట్టిన వాళ్ళు 800 ఉన్నారు. 800 అదే అది గ్రాండర్ నీడ్, అది క్రియేటివ్. 800కి 100 డిఫరెన్స్ వచ్చినా మీకేం తెలియదు కదా. ఇది ఇక్కడైతే 1400-1500 ఉంటుంది లెక్క. ఆ 800 కౌంట్ 1400కి వెళ్తుంది. అంటే ఈ 600 లెఫ్ట్ అంతే. ఎందుకంటే డైరెక్ట్ దీనికి సపోర్టింగ్ స్టాఫ్ ఇంకొక 200 ఉంటారు. అది కాదు, మీరు డైరెక్ట్ పేమెంట్ చేయరు కాబట్టి బల్క్ పేమెంట్గా చేస్తారు. ఓకే, నేను డైరెక్ట్ పేమెంట్ మీద చాలా స్ట్రాంగ్గా ఇంప్లిమెంట్ చేయడానికి వెళ్తే 1 year బ్యాక్ నేను ఫోర్స్ చేసినాను. ఫోర్స్ చేస్తే నాకు అట్లీస్ట్ ఒక 8-9 షెడ్యూల్స్ వాళ్ళు ఇంపాక్ట్ చేసినారు. బట్ నేను చాలా చేసిన సినిమా సైజులకు డిస్టర్బ్ చేయడం ఎందుకు అని అది తీసేసినాను నేను. అంటే ఓల్డ్ మెథడ్లోనే ఇవ్వడం మొదలుపెట్టినా. సార్ మీరు కూడా అంటే ఆ సినిమాల వరకు. మరి నేను చేసే కొత్త సినిమాల్లో వేరు. అంటే ఇంకా ఇది మీరు చెప్తున్నవన్నీ చెప్తుంటే అసలు ఇదేం అంత ఈజీగా బ్రేక్ చేయగలిగిన సిస్టమ్ అని అనిపిస్తుంది. బ్రేక్ అవుతుందండి, ఇప్పుడు చేయాల్సి వస్తుంది. అదే నేను ఇందాక చెప్పింది అదే. నేను చాలామందికి చెప్పాను, ప్రాబ్లమ్ ఈజ్ నాట్ ఎ వేజ్, యూ షుడ్ పే మోర్, యూ స్కిల్ దెమ్. సెట్లో ఆ రిలేటెడ్ ఫంక్షన్స్ అన్నీ చేసేవాడు ఉండాలి. ఇక్కడ ఏమంటే ఒక జిమ్మి, ఒక గింబలు, 2 కెమెరాలు, ఒక ట్రాక్ అండ్ ట్రాల్, అలా 7 ఎక్విప్మెంట్ ఉంటే దాని రిలేటెడ్ 50 people ఉంటారు.
బట్ అట్ ఎనీ గివెన్ టైమ్ వీఆర్ యూజింగ్ 1 or 2 టు క్యాప్చర్. అంతే. మనకు కావాల్సింది 15 మంది దానికి, 20 మంది. అవును. 60 మంది ఇస్ వేస్ట్. కానీ స్టాండ్ బై ఉండాలి. స్టాండ్ బై కాదు, ప్రతిదానికి ఎక్స్ట్రా లోడ్ ఆఫ్ పీపుల్ ఉంటారు అనమాట. అంత అక్కర్లేదు. ట్రాక్ వేసినా జిమ్ చేసినా ఒకటే ఉండాలి. మరి ఎవరు ఎందుకు తీసుకొస్తారు వాళ్ళందరినీ? ప్రొడక్షన్ వాళ్ళు తీసుకొస్తారా, కెమెరామెన్ తీసుకొస్తాడా, మీకు చెప్పాను తీసుకొస్తాడా? ఒక యూనియన్, ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను 20 క్యారవాన్లు అంటే 20 డ్రైవర్లు ఉండాలా అన్నది యూనియన్ రూల్ అని. వాడేవాడండి నాకు రూల్ పెట్టండి. కానీ నాకు ఇంకోటి చెప్పండి, ఇప్పుడు సపోజ్ మీ చెన్నై నుంచి కానీ లేకపోతే బొంబే నుంచి కానీ ఫైటర్లు కానీ డ్యాన్సర్లు కానీ తీసుకొస్తే ఇక్కడ వాళ్ళని ఇంతమందిని ఖచ్చితంగా తీసుకోవాలి, ఎంప్లాయ్మెంట్ ఉన్నా లేకపోయినా, అవసరం ఉన్నా లేకపోయినా వాళ్ళు కూడా పేమెంట్ ఇవ్వాలి, ఈ సిస్టమ్ ఏదైనా ఉందా? మీకు ఇందాక చెప్పిన అదే సిస్టమ్. వాడు ఆలోచించాల్సింది అక్కడి నుంచి ఎందుకు తెస్తున్నావు, ఇక్కడే డెవలప్ చేయ టాలెంట్ అన్నది ఉండాలి. దానికి ఎంట్రీ ఫీ ఉంది చూడండి, అది తీసేస్తే అవును అంటే మనం చెన్నై నుంచి బాంబే నుంచి తెచ్చేది 90% తగ్గిపోతుంది. స్టిల్ మనకు కొన్ని సిచ్యువేషన్స్లో తేవాల్సి ఉంటుంది. ఒక స్పెషలైజ్డ్ ఫైటర్ ఉంటాయి, స్పెషలైజ్డ్ డాన్సర్ ఉంటాయి. మనకు స్పెషలైజ్డ్ డాన్సర్లు, స్పెషలైజ్డ్ ఫైటర్లు ఉంటారు, మనకు లోకల్గానే దొరుకుతారు. అనకూడదు. కానీ ఆ ఎంట్రీ ఫీజుని తీసేసి ఒక్కొక్క యూనియన్లో ఇప్పుడున్న మెంబర్కి డబల్ మెంబర్స్ ఉంటారు. అంతే కదా, డబల్ కాదండి, 10 times వెళ్ళిపోతారు. 10 times కూడా వెళ్ళిపోతారు. వాళ్ళు ఎవరికి ఛాన్స్ వస్తే వాళ్ళు తీసుకుంటారు. అంతే. బట్ అప్పుడు వాళ్ళు కంట్రోల్ చేయలేరు కదా, ఈ సిస్టంలో ఏమేమి గ్యాప్స్ ఉన్నాయి అవన్నీ వాళ్ళు ఒక. కానీ దానివల్ల ఒక మైనస్ కూడా ఉంది కదా. ఇప్పుడు సపోజ్ ఒక యూనియన్లో ఒక 100 మంది మెంబర్లు ఉంటే వాళ్ళు 100 మందికి ఇయర్లీ మంత్లీ ఒక 15 నుంచి 20 రోజులు వర్క్ ఉంటుంది అనుకుంటే, ఇప్పుడు వాళ్ళు 300 మెంబర్స్ అయిపోయారు అనుకోండి, అప్పుడు నెలకు 5 రోజులు కూడా వర్క్ ఉండని పరిస్థితి వచ్చేస్తుందేమో. మరి ముంబై నుంచి ఎందుకు వస్తున్నారండి? అంటే రెండవది అండర్ స్టాఫ్ ఉన్నారంట, 100% అండర్ స్కిల్డ్ ఉన్నారు. అండర్ స్కిల్ ఈజ్ డిఫరెంట్ అండ్ అండర్ స్టాఫ్ ఇస్ డిఫరెంట్. స్కిల్ లేకుంటే స్టాఫ్ ఉండే లాభం ఏముంది? ఈజ్ ఇట్ రాయల్టీనా? నేను సినిమా తీస్తున్నందుకు నేను సర్చార్జ్, రాయల్టీ, ట్యాక్స్ పే చేసినట్టు వీళ్ళకి పే చేయాలా? సో అన్స్కిల్ తెచ్చి చేయ బదులు మీరు స్కిల్ తెచ్చుకుంటున్నారు, ఆ స్కిల్ని ఇక్కడే డెవలప్ చేద్దామని మీరు అంటారు. ఇక్కడ చేయాలి కంపల్సరీ, అప్పుడే సినిమా చేయగలరు. వాళ్ళకి దొరకదు ఆపర్చునిటీ. ఇవాళ హైదరాబాద్లో ఉన్న ఫెసిలిటీస్కు వేరే ఇండస్ట్రీస్ అందరూ వచ్చి ఇక్కడ చేస్తున్నారు సినిమాల్ని. ఇక్కడ ఎంత డెవలప్ చేస్తే అంత ఆపర్చునిటీ ఉందండి. డెవలప్ చేయట్లేదు. మీరు ఈ డ్యాన్స్ షోస్ చూస్తారు కదా మీకు, ఆలో కానీ లేకుంటే ఈటీవీలో కానీ. అవునవును. సరే, ఎలాంటి డాన్సర్స్ ఉన్నారు, ఎలాంటి కొరియోగ్రాఫర్స్ ఉన్నారు. అక్కడ దగ్గర సార్ మామూలుగా ఎవరి పెళ్ళిళ్ళు అయినా ఆ ఫ్యామిలీ మెంబర్స్ అద్భుతంగా డ్యాన్సులు చేస్తున్నారు. సాఫ్ట్వేర్ ఆఫీసులో ఏదైనా ఈవెంట్స్ అయినా ఏమైనా వాళ్ళే అద్భుతంగా డ్యాన్స్ చేస్తున్నారు. మన రీసెంట్గా ఒక వీడియో కూడా వచ్చింది, మీ క్లయింట్ వస్తే వాళ్ళు డ్యాన్సులు చేస్తూ వెల్కమ్ చెప్పింది చూసుంటారు. సాఫ్ట్వేర్ కంపెనీ క్లయింట్ ఎవరు వస్తే డ్యాన్సులు చేస్తారు. దానికి క్రిటిసిజం కూడా వచ్చింది, అది వేరే సంగతి. బట్ అంటే ఇక్కడ కుర్రాళ్ళలోనే ఎక్కువ స్టాఫ్ ఉంది. అంటే ఓన్లీ వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ మాత్రమే కాదు, వాళ్ళు రైటర్ ఉంటాడు, వాళ్ళు డాన్సర్ ఉంటాడు, వాళ్ళు ఏడీ ఉంటాడు. సో వీళ్ళంతా కూడా పార్ట్గా చూపించుకోవచ్చు వాళ్ళ టాలెంట్. 100%. వాళ్ళు సింగర్స్ ఉంటారు వాళ్ళు. కానీ మీరు టాలెంట్ అంటే మాత్రం 100% వెల్కమ్ అండి, అందులో మాత్రం సందేహం లేదు. నా అనుమానం ఒకటే, ఈ ఇష్యూ సెటిల్ అయిపోయిన తర్వాత అది కంటిన్యూ చేస్తారా చేయరా అనవసరంగా? చేయకూడడానికి రీజన్ లేదండి, చేసి తీరాలి. చేస్తేనే ఎక్కువ మందికి అవకాశం దొరుకుతుంది. 100%. ఏదో కేవలం ఇప్పుడు ముంబై నుంచి డే 1 రాలేదు. ఒక సినిమాలో ముంబై డాన్సర్స్ వచ్చి బాగా కనిపించింది కాబట్టి ప్రతి సినిమా ముంబై నుంచి తెచ్చుకుంటున్నారు. ఇక్కడ ఒక ప్రొడక్షన్ బిల్డ్ చేసినా కూడా ఆల్టర్నేటివ్ వర్క్ ఫోర్స్ని మిగతా వాళ్ళు ఆటోమేటిక్ కన్జ్యూమ్ చేస్తారు. ఎందుకు? కానీ అందరూ ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు సపోజ్ టాలెంట్ అని పక్కన పెట్టండి, వేజ్ బోర్డు ఏదో సెటిల్ అయిపోయింది, మళ్ళీ ఎవ్రీథింగ్ ప్రశాంతం అయిపోయింది అనుకోండి, ఎవడు కూడా ఎందుకు ఇక్కడ టాలెంట్ వాళ్ళ డేటాబేస్ తయారు చేసి టాలెంట్ తయారు చేసి వాళ్ళు పిక్ చేసి ఇదంతా ఎవరు చేయాలి? ప్రొడక్షన్ మేనేజరు, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ అంటే ఆ కేటగిరీ నాకు కరెక్ట్ తెలియదు, వాళ్ళు చేయాలి. అట్లీస్ట్ నాకు తెలిసిన యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అందరూ కమిటెడ్ అండి. కమిటెడా? చేయకపోవడానికి రీజన్ ఉండదు. నేనైతే చేస్తాను, నేను చేసి ఇంకొకరు డెఫినెట్గా ఫాలో అవుతారు. అంటే వాళ్ళల్లో కూడా అంతే కమిట్మెంట్ ఉంది. అంటే నేను ఏదో లీడ్ చేస్తాను అన్నది కాదు. సో నీడ్ అందరికీ ఉంది. అంటే ఇన్నాళ్ళు మీరేంటంటే
మీరు కార్పొరేట్ సెక్టార్ నుంచి వచ్చారు కాబట్టి కార్పొరేట్ సెక్టార్ని సైమెంటేనియస్గా రన్ చేస్తున్నారు సరే ఇది ఒక పెద్ద బూత్ అండి. ఏమన్నా జరగకపోతే ఇది కార్పొరేట్ అంటారు కానీ ఇది ఫండమెంటల్ కార్పొరేట్కి సంబంధమే లేదు. కార్పొరేట్ మీన్స్ ఏంటంటే ఇదేమంటే సినిమాలో అదొక ఉందనమాట. వీడికి క్రియేటివ్ తెలీదు, కార్పొరేట్ వాళ్ళకి ఏం తెలుస్తుంది సినిమాలు చేయడం అన్నది. ఇది ఇక్కడ క్రియేటివ్ గురించి మాట్లాడాలి. కార్పొరేట్ సెక్టార్లో ఒక సిస్టమ్ ఆఫ్ ఇది ఉంటుంది కదా, వర్కింగ్ సిస్టమ్ ఉంటుంది కదా. ఇక్కడ అలా ఉండదు కదా. ఇక్కడ అనార్గనైజ్డ్గా ఉంటుంది. ఇక్కడ వర్కింగ్ అవర్స్ కూడా అనార్గనైజ్డ్గా ఉంటుంది. వర్కింగ్ అవర్స్ ఒక పద్ధతిగా ఉండవు. ఒకసారి రాత్రి 11ంటికి వెళ్తుంటారు, ఒకసారి తెల్లదాన్ని 3కి వస్తుంటారు. రోజల్లా కూర్చున్నా వర్క్ ఉండదు. ఇక్కడ రకరకాలుగా ఉంటుంది కాబట్టి అంటే అది ఆ వేరియేషన్ అన్ని చోట్ల ఉంటుందండి. టాటాలో ఉన్నంత ఆర్గనైజ్డ్గా, అంటే జస్ట్ నేమ్గా అంటున్నాం కానీ రియల్ కాదు. రిలయన్స్లో ఉండదు. రిలయన్స్లో ఉన్నంత ఆర్గనైజ్డ్గా ఇంకో కంపెనీలో ఉండదు. సో ఒక్కొక్క కల్చర్ ఒక్కొక్కలా ఉంటుంది. ఆ ఉద్దేశంతో కార్పొరేట్ అనే పదం వాడుతున్నాను తప్ప ఇంకోటి ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మొదటి నుంచి మనది టాలీవుడ్ ఎప్పటి నుంచి మొదటి నుంచి కూడా ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ బిజినెస్లో తయారైంది కదా. మొదట్లో అంతా కూడా ఎక్కడో పొలం మించో రైస్ మిల్ మించో డబ్బులు తేవడము, ఇక్కడ ఇన్వెస్ట్ చేయడము, తిరిగి ఎంత వచ్చింది ఏ ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ ఇలా కదా నడిచింది నిన్నాళ్ళు. ఇప్పుడు కదా రన్నింగ్ అనేది ఒకటి స్టార్ట్ అయింది. రన్నింగ్ ప్రాజెక్ట్స్ ఒక 5-6 ప్రాజెక్టులు, ఇదంతా కూడా ఇది అలానే ఉంటుందండి ఫ్యూచర్. మీదట అలా ఉండాలి. అంటే అందరూ ఉంటారు, కొత్తవి రావాలా, కొత్త ప్రొడ్యూసర్లు రావాలా, ఎగ్జిస్టింగ్ వాళ్ళు. ఇప్పుడు మీరు మీ క్రియేటివ్ టాలెంట్ని అంతటినీ ఇంతలా యూజ్ చేస్తున్నాను, మీ ఓన్ టాలెంట్ని ఓన్ రిసోర్సెస్ తయారు చేస్తున్నారు. మరి మీ సాఫ్ట్వేర్ కంపెనీని ఇండస్ట్రీకి మీరు వాడలేదా? 90% నేను మిరాయి తీస్తున్నారు, రాజాసాబ్ తీస్తున్నారు. పైగా ఇవాళ చాలా సినిమాల్లో మామూలు సినిమా కూడా మనకు కామన్ ఆడియన్కి తెలియపోయినా సీజీ తాలూకు వర్క్ చాలా ఎక్కువ పెరిగిపోయింది ఇది వరకు కన్నా. సో మరి ఆ విధంగా మీ 2 కంపెనీలని ఇది చేయట్లేదా? లేదు, సాఫ్ట్వేర్ కంపెనీ కంప్లీట్గా ఐసోలేటెడ్గానే రన్ అవుతుంది. వాటి సర్వీస్ని తీసుకోవాలి. నేను ఏదన్నా కొంచెం వాడుకుంటే అక్కడ వాడుతున్న రిక్రూటింగ్ ప్రాసెస్ని ఇక్కడ వాడతాను. నేను విఎఫ్ఎక్స్ కంపెనీ బిల్డ్ చేయడానికి పర్టికులర్గా నేను నా సినిమాలకు చాలామంది సీనియర్ ఆర్టిస్టులు నేను కెనడాలో హైర్ చేశాను, ఎల్ఏలో హైర్ చేస్తున్నాను. దెన్ లోకల్ హైరింగ్కి కొంచెం ప్రాసెస్ సెట్ చేయడానికి అప్పుడప్పుడు వాడుకుంటాం. మీరు నా ఆఫీస్ని సినిమా షూటింగ్కి వాడుకుంటాను అంతే. అది వదిలేస్తే జనరల్గా నేను రెండింటిని మిక్స్ చేయాలి. సార్ మీరు కెనడాలోనో యూఎస్లోనో ఎక్కడో ఇచ్చే బదులు విఎఫ్ఎక్స్ వాళ్ళు ఇక్కడ అపాయింట్ చేసి మీ సినిమా విఎఫ్ఎక్స్లో ఇక్కడ చేయించి అవకాశం లేదా? మేబీ నేను ఐఎమ్ ద ఓన్లీ అని చెప్పాను కానీ వన్ ఆఫ్ ద లీడింగ్ విఎఫ్ఎక్స్ ప్లేయర్ సపోర్టింగ్ ఇట్స్ ఓన్ ప్రొడక్షన్. అది నేను చాలా గట్టిగా చెప్పగలను. అవునా? నా సినిమాలకు మిరాయి వర్క్ మీరే చేశారు? మిరాయి 100% మేమే చేస్తాము. మీదే. అండ్ క్వాలిటీ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. అదే ఓకే. అండ్ డెక్కన్ డ్రీమ్స్ అన్నది నేను సురేష్ బాబు గారిది నాది ఇద్దరిది కలిపి స్టార్ట్ చేశారు. ఇన్వెస్ట్మెంట్ ఉంది. అది అంటే ప్రైమ్ ఫోకస్ వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళ యూనిట్ని తీసేసుకున్నాం మేము. ఈ రెండింటి మధ్యలో 90% మిరాయి 100% మోస్ట్ ఆఫ్ ద వర్క్ మేమే చేసాము. ఒకటి 1 or 2 అసెట్స్. మిరాయి క్వాలిటీ మీకు విఎఫ్ఎక్స్లో మీరు ఎటు చూసినా కూడా మీకు గ్యాప్ కనిపించకుండా. టేజర్ బయటకు వదిలేరు. టేజర్ నేను స్మాల్ స్క్రీన్ మీద చూశాను, బిగ్ స్క్రీన్ మీద చూశాను. చాలా మీరు టీజర్లో చాలా తక్కువ చూస్తున్నారు టీజర్లో. దీనికి చాలా అడిషనల్ ఎలిమెంట్స్ మీకు ఫిలింలో ఉంటాయి. బట్ క్వాలిటీ వైజ్ చాలా బాగుంది. ఇప్పుడు రాజాసాబ్ ఎలాగా అది ఎక్కడ చేస్తున్నారు? అది రాజాసాబ్లో చాలా స్టూడియోస్ ఉన్నాయి బయట నుంచి స్టూడియోస్. బట్ ఓవరాల్ మేనేజ్మెంట్ మేము చేస్తాం. 60 to 70% మేము చేస్తాం. బట్ ఇక్కడ ఎందుకు నేను అడుగుతున్నానంటే ఇప్పుడు వచ్చే సినిమాలన్నింటికి కూడా విఎఫ్ఎక్స్ అనేది హీరోలు పోషించడమే కాకుండా ఇన్ టైంలో సినిమా రెడీ అవ్వడానికి విఎఫ్ఎక్స్ అనేది పెద్ద ఫ్యాక్టర్ అయిపోయింది. సీజీ షాట్లు వచ్చేస్తే ఎప్పుడు డేట్ ఇస్తాం, విఎఫ్ఎక్స్ షాట్లు వస్తే చూసి డేట్ ఇస్తాం అని. ఆ విఎఫ్ఎక్స్ అనేది దాంట్లో ఇంకో మాఫియా ఉంది సార్. అందులో కూడా మాఫియా ఉందా? అది పెద్ద మాఫియా, అది మామూలు మాఫియా కాదు. నేను నా ఓన్ స్టూడియోలో ఉన్నా కూడా కార్తికేయ 2 అండ్ బ్రో చేసినప్పుడు నేను బయట వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళు చేయకపోతే మా స్టూడియోలో అంటే మరీ అది హారబుల్గా కాకుండా ప్యాచ్ చేసి రిలీజ్ చేస్తాము. సో వాడికి డబ్బులు ఇచ్చి మా వాళ్ళతో లాస్ట్కి చేయించుకోవడం అనేది అది దానికి మించిన అరాచకం ఇంకోటి ఉండదు.
ప్రపంచంలో మాఫియా లేని ప్లేసే ఉందో. సార్ నేను మాఫియా అన్నవాడు ఎక్స్ట్రీమ్ ఉన్న చోట వాడుతున్నాను, అన్ని చోట్ల వాడట్లేదు. ఇన్నాళ్ళు యూజువల్గా మనకి మేము విన్నది ఏంటి, సినిమా ఫీల్డ్ సంబంధించిన వరకు మాఫియా అని పదం ఒక దగ్గరే వాడాం. ఎక్కడ విన్నాం? థియేటర్లు. అదొకటే వినేవాళ్ళం. ఇప్పుడు మీరు చెప్తున్న ప్రతి రంగంలోనే కనిపిస్తుంది. అది అందరికి కనిపించేది, కొంచెం నేను బయటికి చెప్తున్నాను అంతేరా. బట్ ఇప్పుడు అదే లోకల్గా విఎఫ్ఎక్స్ అనేది తయారైతే కనుక బేసిక్గా మీకు ఒక హాఫ్ నాలెడ్జ్ సూపర్వైజర్లు ఉంటారండి, వాళ్ళు వచ్చి డైరెక్టర్ని భయపెట్టేస్తారు ఫస్ట్. అన్ఫార్చునేట్గా మన తెలుగు డైరెక్టర్స్కు లీవింగ్ ఫ్యూ, వేరే వాళ్ళకి అంత ఎక్స్పోజర్ ఉండదు. తెలుగు డైరెక్టర్స్ కదా, ఎవరికైనా. ఇప్పుడు నేనైనా 3 years బ్యాక్ నాకేం విఎఫ్ఎక్స్ గురించి ఏం తెలియదు, అంటే నేను టెక్ సైడ్ ఉన్నా కూడా నా ఇంట్రెస్ట్ మీద నేను నేర్చుకున్నాను. ఇంట్రెస్ట్ మీద కొంతమంది డీప్గా వెళ్ళి నేర్చుకుంటారు, కొంతమంది ఆన్ జాబ్ తెలుసుకోవడానికి చూస్తారు. ఆన్ జాబ్ తెలుసుకునేవాడికి ఈజ్ ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, వాడికి సగం నాలెడ్జ్ ఉంటుంది. వాడి పని అంతా ఏ స్టూడియో నుంచి ఎంత కొట్టేయచ్చు అన్న దానిలోనే ఉంటుంది అనమాట. అండ్ దానికి కావాల్సిన బడ్జెట్ ఉండదు ఫస్ట్. ఆ ఉన్న బడ్జెట్లో వాడు ఎంత కొట్టేయాలన్న దాని మీద ఉంటుంది. స్టూడియోకి కొంచెమే ఇస్తాడు, వాడికి కరెక్ట్ పీపుల్ ఉండరు, రిక్వైర్మెంట్ ఉండదు. వాళ్ళు అంటే లాస్ట్ డే ఇచ్చేస్తే చచ్చినట్టు తీసుకుంటారు అన్న టైప్లో అదొక సిస్టమ్ సెట్ అయి ఉండింది. నేను ఎందుకు అన్నానంటే, ఎక్కడో లండన్లోనో కెనడాలోనో అమెరికాలోనో ఉన్నవాడికి విఎఫ్ఎక్స్ ఇవ్వడం వల్ల మనకి కంట్రోల్ ఉండదు, వాటితోటి ఎప్పుడు ఇస్తాడో ఎప్పుడు ప్రొడక్ట్ బయటకు. ఇక్కడ వాళ్ళకి సినిమా క్రియేటివ్ నాలెడ్జ్ లేదండి, ఎందుకంటే దాన్ని డెవలప్ చేయలేమో. ఇక్కడ అలా కాదు, మనకి ఫస్ట్ ఒక సాఫ్ట్వేర్ హబ్ కదా. అలా కాదు, ఫస్ట్ సాఫ్ట్వేర్ హబ్ అయినా కూడా మీకు సేమ్ సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్ విఎఫ్ఎక్స్లో ఉంది. మనము సర్వీస్ ఓరియంటెడ్ అనమాట, అంటే వేరే వాడు ఏదో ఒక స్పెక్ ఇస్తే ఆ స్పెక్కి చేయడం అనమాట. అంటే మనంతా సర్వీసే. అలానే ఇక్కడ విఎఫ్ఎక్స్ ఇండస్ట్రీ డెవలప్ అయింది. ఫస్ట్ బయట నుంచి వర్క్ వస్తే వాడు ఒక స్పెక్ ఇస్తాడు, అంటే ఇదే చేయండి ఇదే అనమాట. వాడు మన విఎఫ్ఎక్స్ చేస్తాడు, అంతే చేస్తాడు. స్పెక్ ఇచ్చేవాడు లేడు ఇక్కడ. దాన్ని క్రియేటివ్ చేయలేము మనం ఇక్కడ. చేయొచ్చు, అది జస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ అంతే, దానికి కొద్దిగా టైం పడుతుంది. దాన్ని కూడా అది ఇంకా మచ్ ఫాస్టర్ అయిపోతుంది. ఇప్పుడు ఏ వచ్చేతో యూ కెన్ డూ థింగ్స్ మచ్ 10 times or 100 times or 1000 times ఫాస్టర్. అంటే ఏలా నిన్న ఈ జనరేటెడ్ వీడియోస్ గురించి చెప్పట్లేదు, అదే ఉంది. అదే విత్ ఇన్ మీరు ఒక యానిమేషన్ టూల్ వాడినా, లేకుంటే ఒక మోడలింగ్ టూల్ వాడినా, ఇంతకుముందు ఒక హ్యూమన్ 5 మంది కలిసి 10 రోజుల్లో చేసే పని వీడు ఒక రోజులో కరెక్ట్ టూల్స్ వాడితే చేసేయచ్చు అనమాట. ఇంతకుముందు రోటో ప్రెప్ చేయడం ఒక 100 మంది కూర్చుంటే ఒక సినిమాకు 4 weeksలో చేసే పని ఇప్పుడు 20 మందిని పెట్టి మనం 1 weekలో చేసేయచ్చు. కరెక్ట్గా ఆ టూల్స్ ఏఐని కరెక్ట్గా వాడడం తెలుసుకుంటే చాలా విఎఫ్ఎక్స్ విల్ బికమ్ మోర్ అడ్వాన్స్డ్. కానీ ఇప్పుడు మనం ఇంతవరకు మన మ్యాన్ పవర్ గురించి మొదటి నుంచి స్టార్ట్ చేసింది, ఇంతవరకు మ్యాన్ పవర్ మీదే మన డిస్కషన్ అంతా వెళ్ళింది. సో ఏఐ రావడం వల్ల డిఫరెంట్ సెక్టార్లో చాలా చేంజెస్ వస్తాయి. మ్యాన్ పవర్కి ఆపర్చునిటీస్ తగ్గుతాయని రకరకాల ఉన్నాయి. ఆపర్చునిటీ పెరగవు, క్వాలిటీ పెరుగుతుంది, అది అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ కూడా ఇండస్ట్రీ మీద కూడా ఏఐ తాలూకా రిజల్ట్ ప్రభావం ఏమైనా ఉంటుందా? చాలా ఉంటుందండి. అంటే మ్యాన్ పవర్ యూసేజ్ తగ్గుతుంది. మ్యాన్ పవర్ కాదు, మీరు ద నీడ్ అండ్ డిమాండ్ ఫర్ కాంటెంట్ చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఫ్లోలో చూసుకుంటే జూనియర్ ఆర్టిస్టులు తీసుకున్నారు సార్, అదే కనుక మీరు ఒక 100 జూనియర్ ఆర్టిస్టులు తీసుకుని ఏఐకి ఇంప్లిమెంట్ చేసి దాన్ని 800 చూపించి, ఏఐ లేకముందు కూడా విఎఫ్ఎక్స్లో చేసేయచ్చు, అవును ఏఐలో ఫాస్ట్గా చేయొచ్చు. ఫాస్ట్ చేస్తారు. దానివల్ల కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గడానికి ఛాన్స్ ఉంటుందా? నీడ్ ఫర్ ప్రొడక్షన్ పెరుగుతుంది, నీడ్ ఫర్ కాంటెంట్ పెరుగుతుంది. ఇంకొంచెం హెవీ స్కేల్లో చూపించడం, స్కేల్ ప్యాన్ స్కేల్ అన్నిటికీ పెరిగిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. ప్రతి సంబంధం లేకుండా జరుగుతుంది. దానివల్ల ఇంకా హ్యూజ్గా మనకి స్క్రీన్ మీద రిజల్ట్ కనపడడానికి ఛాన్స్ ఉంటుంది. అంతే. ఏంటి సార్, మిరాయి, రాజా సాబ్ తెలుసు కదా, యాస్పిరెంట్ మూవీస్ ఫ్రమ్ పీపుల్స్ మీడియా తెలుసు కదా, ఫ్యాక్టరీ తెలుసు కదా. వచ్చే అంటే మన రెగ్యులర్ ఫార్మాట్ సినిమా కాదు, రొమాంటిక్, డిఫరెంట్ లవ్ రొమాంటిక్. ఇవన్నీ కావడం మీకు మోగ్లీ అని ఒకటి ఉంటుంది, మోగ్లీ కూడా ఉంది. అంటే డిఫరెంట్, అంటే మీకు ఎక్స్పెక్ట్ చేయని అన్ఎక్స్పెక్టెడ్. అదే అంటే ఒక డిఫరెంట్ వరల్డ్ సినిమాలు చూసుకుంటే రాజా సాబ్ కానీ, మిరాయి కానీ, మీరంటూ మొగిలి కానీ కావచ్చు. సో ఇవన్నీ ఏంటి, విఎఫ్ఎక్స్ వల్ల అన్సర్టనిటీగా ఉందా డేట్స్ అన్నది? సో ఒక మీ బ్రెయిన్లో ఏమైనా అంటే బయట వినిపించే రూమర్స్, గాసిప్స్ ఇవన్నీ పక్కన పెడితే మీకు వాటి మీద ఒక
ఫిక్స్డ్ ఐడియా ఉందా ఎప్పుడు వస్తాయి ఎప్పుడు అవుతాయి అన్నది? ఎగ్జాక్ట్ డేట్స్ కూడా ఉన్నాయి కదా, రిలీజ్ డేట్స్. సెప్టెంబర్ 5th ఇస్ మిరాయ్ ఆర్ 12th? 5th. 5th ఫిక్స్. దిస్ నాట్ 12th. ఎందుకు 12th అని ఎందుకు వచ్చింది? నేను అడుగుతాను. లేదు 5th అన్నది క్లియర్గానే ఉంది ముందు నుంచి. అంటే ఏదైనా 25th స్లాట్ ఏమైనా ఫ్రీ అయితే వెళ్దాం అనుకున్నాం కానీ నాట్ ఫర్ రెడీనెస్. అది దసరా సీజన్ అని. బట్ దానికి అఖండ 2 అండ్ ఓజీ ఉంది. చూస్తుంటే ఒకటైతే గ్యారంటీకి వస్తుంది దాంట్లో. ఏదో ఒకటి గ్యారంటీ, ఏదో ఒకటి కాదు ఏదో వస్తుందని ఇద్దరికి తెలుసు. సో క్లారిటీ ఉంది, మీకు కూడా ఉంది. బట్ ఓకే. సో దెన్ వాట్ అబౌట్ మోస్ట్ ఇంకా జనాలు మీ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఫ్రమ్ పీపుల్స్ మీడియా రాజా సార్? బట్ ఐ థింక్ ఐ డెంట్ అనౌన్స్ పబ్లిక్లీ. జనవరి బలంగా అనిపిస్తుంది. మీకే ఫస్ట్ చెప్తాను పబ్లిక్గా, అందరికి తెలిసిందే ఇది. సంక్రాంతికి రావాలా అన్న వ్యూ చాలా మందిలో ఉంది, అంటే ఫిలింలో చాలా మందిలో. అంటే ఒక ఫ్యాన్ బేస్, ఎక్స్పెండిచర్ ఇది కాదు, ఒక ఫ్యాన్ బేస్, వాళ్ళ ఎక్స్పెక్టేషన్, మా హీరోని సంక్రాంతిలో చూసుకోవాలన్న ఫీడ్బ్యాక్, తెలుగు బిజినెస్ సర్కిల్ వాళ్ళందరూ జనవరి 9th రమ్మని చాలా స్ట్రాంగ్గా రిప్రజెంట్ చేస్తున్నారు. హిందీ బిజినెస్ ఏమో December 5th స్ట్రాంగ్గా రమ్మని, ఎందుకంటే వాళ్ళకి డిసెంబర్ ఈజ్ ఎ వెరీ నాట్ ఎ గ్రేట్ హిందీ సీజన్ దిస్ ఇయర్. ఓకే. వాళ్ళు క్రిస్మస్కి పెద్ద సినిమాలు లేవు, December 5th దురంధర్ ఉంటుంది కానీ మూవ్ అవుతుంది అంటున్నారు. సో వాళ్ళు లేదు, మేము మధ్యలో ఏం లేదు, మాకేది కరెక్ట్ ఉంటే అది చేస్తాము ఫైనల్గా. సో December 5th అన్నది స్టిల్ దర్ ఇస్ అంటే సినిమా రెడీనెస్ ఎండ్ ఆఫ్ అక్టోబర్కి సినిమా రెడీ అయిపోతుందండి. ఇంకా టాకీ ఎంత పెండింగ్ ఉంది? పెద్ద సాంగ్స్ ఉన్నాయి అంతే, ఓన్లీ సాంగ్స్, చిన్న చిన్న ప్యాచ్ వర్క్స్. అంటే 4.5 hours మూవీ ఉంది, దాన్ని ఎడిట్ చేస్తే అక్కడక్కడ లింక్ చేసే ప్యాచ్లు ఉన్నాయి. సో 4.5 ఫుటేజ్ వచ్చిందా? రా ఫుటేజ్ అంటే ఏ పెద్ద సినిమా అయినా అలానే ఉంటుంది. అంటే దీనిలో దర్ నథింగ్. 3 hours తీసుకురావాలి. 3 or 215 or 245 డైరెక్టర్ కాల్. చాలా కాలం తర్వాత ప్రభాస్ గారి నుంచి వచ్చిన ఎంటర్టైనర్. మీకు ఈ సినిమాలో ఏది మిస్ అవ్వదు. అదే ఎంటర్టైన్మెంట్, సాంగ్స్, మాస్, విజువల్ గ్రాండియర్, స్టోరీ, సమ్ హారర్ కామెడీలో ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ హారర్ కామెడీ ఎలిమెంట్స్. ఇంకోటి ఏంటంటే ఇటీవల ఎక్కువ విఎఫ్ఎక్స్ ఉన్న సినిమాల నుంచి ఒక టీజర్ వస్తే ముందు టార్గెట్ చేసేది ఆ విఎఫ్ఎక్స్ వర్క్ని. అది పాస్ అవ్వడం అంటే ఫస్ట్ మీరు ఒక మెట్టు ఎక్కేసినట్టు. రాజాసాబు మిరాయి సినిమాల్లో అది మీరు పాస్ అయిపోయారు. మిరాయిలో పాస్ అవ్వడం ఇస్ ఎ ఛాలెంజ్. రాజాసాబ్ పాస్ అవ్వడం ఈజ్ ఈజీ బికాజ్ వీ హ్యావ్ ఎ బిగ్ స్టార్ ఆడ. సార్ బిగ్ స్టార్ ఉన్నా సరిపోదు సార్, విఎఫ్ఎక్స్ బాగాలేకపోతే ఉతిగారేస్తున్నారు జనాలు. అంటే మరీ తలా తోకలేని విఎఫ్ఎక్స్ ఉంటే ఆదేస్తున్నారు. అదే కదా. అంటే సి అగైన్ నా కామెంట్ మరి రాంగ్ థింక్ చేయకండి. జనరల్గా పర్టికులర్ మూవీ మామూలు కంటెంట్ గురించి మాట్లాడుతున్నాం. జనరల్గా మీకు స్టోరీ బాగుంటే విఎఫ్ఎక్స్కి వెళ్ళరు. రీసెంట్గా 1 or 2 గ్లిమ్స్లు కూడా చూసాం మనం. దాని కష్టం మోసేయడం అన్నది స్టోరీ కనెక్ట్ అవ్వలేదు, దెన్ విఎఫ్ఎక్స్ తలా తోగలేకుండా ఎక్కేస్తున్నారు. అదే మ్యూజిక్ స్టోరీనో సింక్ అవుతే దాన్ని కొంచెం డార్క్ వేసేసి విఎఫ్ఎక్స్ కనిపించదు మీకు, విఎఫ్ఎక్స్ ఉందా లేదా అన్నది కూడా. అలాంటివి చాలా ఉన్నాయి. పైగా ఏంటంటే మీరు అన్నట్టు ఇవాళ డిఫరెంట్ ఏ టూల్స్ అన్నీ కామన్ పీపుల్ కూడా అందుబాటులోకి వచ్చేసి తెలిసిపోయిందండి. ఫ్రేమ్ బై ఫ్రేమ్ చూడడం ఎలా అని తెలిసిపోయింది. వాళ్ళే సోషల్ మీడియాలో గొప్ప గొప్ప వీడియోలు చేసి పోస్ట్ చేసేస్తున్నారు. అసలు చూస్తుంటే ఎక్కడికి వెళ్తుందో అర్థం కావట్లే. సో అలా టైంలో మీరు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మా క్వాలిటీ కంట్రోల్ టీమ్ ఇది వీఆర్ యూజింగ్ అవుట్ సోర్స్. మీరు అంటే మీరేం కాదు, టాలీవుడ్ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితుంది. ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. ఇది ఎక్స్పెక్టేషన్ ఉంటే ఎవ్రీ వన్ విల్ ట్రై వర్కింగ్ టువర్డ్స్ ద ఎక్స్పెక్టేషన్స్. సో ఈ మీరు చెప్పుకున్న సినిమాలు 4 అయిపోతే మళ్ళీ అలాంటి పెద్ద సినిమా మళ్ళీ మీ దగ్గర నుంచి రావడానికి ఏంటి ఆ విధంగా ఇప్పటి నుంచి మొదలుపెట్టే కనపట్లేదు ప్లానింగ్ ఏదని? ఒకటి రాజాసాబ్ 2 అయితే ఉందండి, బట్ ఇట్స్ నాట్ ఈ స్టోరీ కంటిన్యూ అవ్వదు. ఇట్స్ ఈ మల్టీవర్స్ టైప్లో ఈ ఫ్రాంచైజ్లో ఇంకొకటి ఆ స్కేల్ అండ్ గ్రాండియర్లో ఉంటుంది. నేను కన్నడలో ఐఎమ్ డూయింగ్ 2 వెరీ లార్జ్ ప్రాజెక్ట్స్. సో పినాకా అని ఒకటి, అది 7 by October, November షూట్ అయిపోతుంది. బట్ ఇంకో 4-5 months ఆఫ్
అంటే ప్యారలల్గా విఎఫ్ఎక్స్ జరుగుతుంది దానికి. ఇంకోటి కాల్ చక్ర అని చెప్పి మనకు అది కూడా వెరీ లార్జ్ స్పాన్ కాన్సెప్ట్ మూవీ. తెలుగు ఇవి రెండు బేస్ లాంగ్వేజ్ కన్నడ చేస్తాం, బట్ ఇట్స్ ఇప్పుడు మీ Pan కన్నడలో movie. తీసిన కూడా తెలుగులోకి వస్తాయి కదా ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా వస్తుంది. వచ్చేస్తాయి. జాట్ 2 చేస్తున్నాము. హిందీలో ఒక 2-3 ప్రాజెక్ట్స్ లైన్ అప్ అయినాయి. తెలుగులో కూడా ఒక 5-6 వేరియస్ స్టేజెస్ ఆఫ్ డిస్కషన్లో ఉంది. నేను వినడం నెక్స్ట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా మీ బ్యానర్లో ఉంటుందని. నేను కూడా మీతో పాటు వెయిట్ చేస్తాను చేయడానికి. ఏంటి? మీరు చెప్పినట్టు నేను కూడా వెయిట్ చేస్తాను చేయడానికి. ఆయన డేట్స్ ఎప్పుడు దొరుకుతాడు మీ దాంట్లో ఉంటుందని వినిపిస్తుంది, నిజం కదా? అంటే ఆయన ఎప్పుడు చేస్తే అప్పుడు ఐఎమ్ వెయిటింగ్. మీరు రెడీ. సో ప్రపోజల్ తీసుకెళ్ళడానికి కూడా నేను ఆలోచిస్తాను, ఎందుకంటే ఆయన రోలు, ఆయనకున్న కమిట్మెంట్స్. ఇప్పుడే బట్ ఎక్కడ గ్యాప్ దొరికినా నేను ఐ విల్ పుట్ ఆల్ మై ఎఫర్ట్స్. బట్ దాని తగ్గ డైరెక్టర్ స్టోరీ మీకు దొరకాలి. అవి ఈజీగా దొరుకుతాయి, దొరుకుతాయి ఆయన చేయాలంతే. అది జరుగుతుంది, ఈజీ దొరికేస్తాయా? కానీ నాకు తెలిసి నెక్స్ట్ పవన్ కళ్యాణ్ అంటూ సినిమా అంటూ వస్తే అలాంటివి ఏంటి అంటే ఆయన కమిట్మెంట్స్ గురించి నేను చెప్పకూడదు. డెఫినెట్గా ఆయన ఎగ్జిస్టింగ్ కమిట్మెంట్స్ అయినాక మీకైతే ఐ థింక్ హీ వాంట్స్ గో ఇన్ టు పాలిటిక్స్ డీప్. బట్ ఏ మాత్రం ఎక్కడ టైం దొరికినా మీకు అవకాశం నా సైడ్ నుంచి ఐ విల్ పుట్ ఎఫర్ట్. నాకు అవకాశం ఉందని చెప్పట్లే, నా ఎఫర్ట్ అయితే ఫుల్గా ఉంటుంది. ఉంటుందా? అది ఎప్పటి నుంచి ఉంది కదా అసలు, ఆల్వేస్ ఉంటుంది. బట్ ఆయన పవన్ కళ్యాణ్ టీమ్ వర్క్స్ అని చేస్తాను ప్రొడక్షన్ అంటున్నారు, దాంట్లో మీరు ఏమైనా భాగస్వామ్యం అయ్యే అవకాశం లేదా? కానీ ఫస్ట్ ఆయన చేయాలనుకున్నప్పుడు అవన్నీ వస్తాయి. యాజ్ ఆఫ్ నో అయితే ఆయనకు ఆ ఉద్దేశం ఉన్నట్టు లేదు. సో బట్ బియాండ్ సినిమా లాస్ట్ క్వశ్చన్ ఏంటి, మీరు ఏదో ఓర్వకల్లు దగ్గర ఏదో సోలార్ కార్సా సంథింగ్ ఏదో అది తెలియదు, ఏం సార్ అది? అంటే అది మై అదర్ సైడ్ ఆఫ్ ద బిజినెస్. నేను మొబిలిటీ ఎకో సిస్టమ్ ఒకటి బిల్డ్ చేస్తున్నాను. అంటే ఏంటి సార్ అది? అంటే బేసిక్ ఎనీథింగ్ టు డూ విత్ ద ట్రాన్స్పోర్ట్. సో దాంట్లో ఈవీ బైక్స్ ఉంటుంది, డిఫరెంట్ మొబిలిటీ యాప్స్ ఉంటుంది. సో దీని మీద డిఫరెంట్ ట్రాన్స్పోర్ట్ ఎకో సిస్టమ్ రిలేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసా? అంటే సర్వీస్ ఇన్ ద మీన్స్ ఇప్పుడు ఉబర్ ఇలాంటివన్నీ సర్వీస్ సెక్టార్ కదా? ఇంకా ఈ ఫ్రైడేకి వీఆర్ లాంచింగ్. ఏంటి లాంచ్ చేస్తున్నారు? ఈ కాన్సెప్ట్ ఇస్ కాల్డ్ మాస్ మొబిలిటీ యాజ్ ఎ సర్వీస్ అని. అదేం చేస్తారు దాంట్లో? అంటే నేను ఫ్రైడే లాంచ్ కాబట్టి ఐ నీడ్ టు హోల్డ్ అంటిల్ ద ఫ్రైడే. ఓకే, ఫ్రైడే తర్వాత యూ కెన్ సీ. ఫ్రైడేనే, ఈ ఫ్రైడే ఈవినింగ్ వీఆర్ లాంచింగ్ మాస్ టైటిల్. మొబిలిటీ యాజ్ ఎ సర్వీస్. ఓకే ఓకే. అంటే దిస్ అ బ్రాండ్ నేమ్, అది ఫ్రైడేకి విల్ రివీల్. ఈ ఐడియా బ్రాండ్ న్యూ ఐడియా ఇది, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. అంటే నేను ఐడియాని ఫ్రైడే ఇలాగ రివీల్ చేస్తాను, బట్ బ్రాడ్గా చెప్పాలంటే ఇవాళ వచ్చిన ఐడియా కాదు. నేను ఈ రిలేటెడ్ ఫీల్డ్లో లాస్ట్ 10 years నుంచి పనిచేస్తున్నా. నేను ఒక 8 million అంటే అరౌండ్ 80 లక్షల వెహికల్స్కి ఎవ్రీ ఇయర్ ఇన్ వెహికల్ సాఫ్ట్వేర్ సప్లై చేస్తాను నేను. ఓకే. సో అక్రాస్ ద గ్లోబ్. ఇప్పుడే మీరే ప్లేయర్. సో సిలికాన్ అంటారండి మీకు, క్వాల్కామ్, రెనెసాన్స్. అవును, అలా మీకు మొబైల్లో వాడతారు క్వాల్కామ్ చిప్స్ అని. అవును. సో క్వాల్కామ్కి దే హ్యావ్ ఈ కంప్యూట్ అంటారు, డిఫరెంట్ కంప్యూట్ చిప్స్ ఉంటాయి. అవును. సో వీఆర్ వన్ ఆఫ్ ద లీడింగ్ ప్లేయర్. అంటే ఈ మా వర్క్కి కంపారబుల్గా బాష్ అని ఒక కంపెనీ ఉంటుంది. ఈ స్పేస్లో వీ క్యాన్ కంపీట్ విత్ బాష్ ఆర్ ఆర్మన్ అని ఒక కంపెనీ ఉంది, ఎల్జీ ఉంది. సో వీ కంపీట్ విత్ దెమ్ ఇన్ దిస్ స్పేస్. వాల్యూమ్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అది ఏదండి ఆ ప్రాజెక్ట్? ఇట్ విల్ బి based on the scale and size of we grow, it will be in several tens of thousands. At least we'll start with a 1,000 crore investment. 1,000 crore investment on the first phase. Oh, హ్యూజ్. దాంతో పోల్చుకుంటే ఇదంతా ఇప్పుడు మీకు పీనట్స్లా అనిపిస్తుంది. అదే ఇది దీనికి దానికి అంతేనా? దీనిలో కూడా టాలీవుడ్లో కూడా ఇట్స్ నాట్ ఫ్రీ అండ్ చీప్. అంటే ఐ మేడ్ సిగ్నిఫికెంట్ ఇన్వెస్ట్మెంట్. సో హోప్ మీరు మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అన్నింటిలో కూడా సక్సెస్ అవ్వాలి. మీ బ్రాడ్ విజన్ తోటి టాలీవుడ్కి మరింత మంచి జరగాలి. నాట్ ఓన్లీ ప్రొడ్యూసర్స్, బోత్ ఎంప్లాయ్మెంట్, స్కిల్డ్ ఎంప్లాయ్మెంట్ అండ్ క్రియేటివ్ పీపుల్. సో ప్రొడక్షన్స్ వాల్యూస్ అన్నిటి కూడా మంచి జరగాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. షూర్, థ్యాంక్స్ అండి.